బట్టా కాదు. ఎవరికి వినపడాలి మొదట? నీ మనసుకి వినపడాలి ఫస్ట్. దేవుడికి కూడా కాదు. నీ మనసుకి వినపడాలి. ఎందుకంటే మనసు అంగీకరించదు. పరిస్థితులను బట్టో, ఇబ్బందులు బట్టో, మానసిక ఒత్తిడిని బట్టో, ఇంకోటి రకరకాల ఆకర్షణలు, పాపం, తప్పు చాలా ఉన్నాయి దాన్ని బట్టి. అందుకని ఎలుగెత్తి చెప్పు, ఎలుగెత్తి చెప్పు. నేను అంతే కొన్నిసార్లు బాధలో ఉన్నప్పుడు గానీ ప్రార్థన చేయాలి బుద్ధి కాదు. అప్పుడు నేను బలవంతంగా కేకలేసుకుంటూ, అరుసుకుంటూ డోర్‌లన్నీ ఏసేసి ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు పక్కింటోడికి. అరవమనాన్ని అరిచేయడం ఇల్లులోంచి తరిమేస్తారు. అట్లా కాదు. గట్టిగా మాట్లాడతా. దేవుని వాక్యాన్ని కొన్ని పలకాలి. ఇందాక కూడా ఆరాధన చేశాం కానీ సగం ఆగిపోయి ఈ పాట పాడించాం. నడిపింపు లేదు నాకు. నేను స్టేజ్‌కి దిగి వెళ్ళిపోదాం అనుకున్నా. రావట్లా నడిపింపు రావట్లేదు. ఎందుకో తెలియదు. ఏ ఆటంకమో నా పరిస్థితిని బట్టో, నా మనస్తత్వం బట్టో నాకు తెలీదు కానీ ఆ నడిపింపు లేదు. తర్వాత ఎవరో అదే తను చెప్పాడు ఒక పాటని తిని పాడింది. థ్యాంక్ యూ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే. సో దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. నేను ఒకటి చెప్తున్నాను, దేవుడు ఎవడైనా వాడుకుంటాడు, ఎక్కడైనా వాడుకుంటాడు, ఎప్పుడైనా వాడుకుంటాడు. ఎవడు గొప్ప కాదు, తోపు కాదు. మీ భాషలో తోపు అంటే కదా, ఎవడు తోపు కాదు. గాడిని వాడుకున్నాడు లేడా? అంతేగాని గాడి చెప్పి నేను ఎన్నో అంటే నువ్వే పోతావు. గాడిది నాకు చెప్పేది అంటే నువ్వు అట్టకి పోతావు. సో అట్లా ఒకరికి ఆలోచన ఇచ్చాడు దేవుడు, ఇంకోళ్ళు పాట పాడారు, నాకు సహకరించారు. అప్పుడు నాకు ఒక నడిపింపు కానీ, ఒక మాటలు కానీ, దేవుడి నుంచి వినటం కానీ కొంచెం జరిగింది నాకు. వెరీ గుడ్. లేకపోతే దేవుడు నడిపింపు లేకుండా, దేవుడి జ్ఞానం లేకుండా మీకు వాక్యం చెప్పడం అనవసరం. సర్దుకుని వెళ్ళిపోవడమే. వెళ్ళి యూట్యూబ్లో చూసుకోవడం బెటర్ దానికన్నా. ఏదో వాగేసే కంటే, ఏదో అప్పచెప్పేసే కంటే నా దగ్గర బోల్డ్ వాక్యాలు ఉన్నాయి, రెడీమేడ్ వాక్యాలు బోల్డ్ ఉన్నాయి. అనుభవం కూడా ఉంది. పాస్టర్గా 15 సంవత్సరాలు చాలా వాక్యాలు ఉన్నాయి, చెప్పేయచ్చు. అది కాదు, ఈ మాటలు నాకే కాదు మీకు వర్తిస్తాయి. సో అందుకని కొన్నిసార్లు చెప్పమంట, వాక్యం పలకమంట, గట్టిగా మాట్లాడమంట. అన్ని వేళ అన్ని చోట్ల నిన్నే స్తుతిస్తాను, ఆరాధిస్తాను. రైట్. పోయిన వారం చెప్పిన ఒక 4 మాటలు 2 నిమిషాల్లో చెప్పి అవి ముఖ్యమైనవి కాబట్టి. అయితే దానికి ముందు దేవుడిలో మనం ఆరంభించాం కరెక్టే, కానీ చివరి వరకు నిలిచి ఉండాలి. చివరి వరకు కూడా కొంచెం బలంగా నుంచుని ఉండాలి. అంటే దేవుళ్ళో ఉండాలి అంటే ఆరాధన, ఈ కూటాలు, ప్రార్థన, వాక్యము చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనవి. అందరూ కూడుకోవటం, వాక్యం వినటం, ఆరాధించడం అనేది నా జీవితంలో చాలా ముఖ్యమైనది. అది లేకపోతే ఏమవుద్దంటే తొలగిపోయే ఛాన్సులు, చల్లారిపోయే ఛాన్సులు, తొలగిపోయే ఛాన్సులు చాలా ఉన్నాయి. అందుకు మన జీవితంలో దేవునిలో కరెక్ట్గా బతకాలి, చక్కగా ఉండాలి అంటే మీరు ఎప్పుడు కూడా, ఈ సంఘమే కాదు బయట నుంచి సంఘాలు వచ్చినా సరే మీకు చెప్తున్న ఒక మాట, ఎప్పుడు కూడా ఆరాధన మానొద్దు. అది ఆచారంగా పెట్టుకోవద్దు, లేకపోతే బలవంతంగా వద్దు, లేకపోతే దేవుడు ఆరాధనకు వస్తే మార్కులు వేస్తాడని పెట్టుకోవద్దు. అసలు లేదు, అది బైబిల్ అలాంటివి ఏం లేవు. కానీ ఆరాధన ఎందుకంటే మనము దేవుళ్ళో నిలిచి ఉంటాకి, లేకపోతే బలపడతాకి, బలంగా ఉంటాకి. ఇక నేను ఒక క్వశ్చన్ వేసి చేయెత్తమంటే అందరూ చేతి ఎత్తారు. అదేం క్వశ్చన్ అంటే ఎత్తద్దు, నాకు తెలిసి అందరూ ఎత్తారు. చివరిదాకా దేవుళ్ళు ఎంతమంది ఉండాలనుకుంటున్నారు అంటే అందరూ చేతులు ఎత్తారు. అవునండి, చివరిదాకా ఉండాలండి, కరెక్టే. దానికి ఎన్ని కావాలి? సహవాసము, ప్రార్థన, వాక్యము, మందిరము, ఎన్ని కావాలి? అందుకు దేవుడు పెట్టాడు. లేకపోతే రక్షణ పొందిన తర్వాత మామూలుగా ఉండొచ్చు, పరలోకి వెళ్ళిపోతామని. కానీ రక్షణలో కూడా తొలగిపోయే ఛాన్సులు ఉంటాయి కొన్నిసార్లు. భ్రష్టులు అయిపోయారు చాలామంది విశ్వాసం ఎందుకు. సో అందుకు ఎప్పుడు కూడా మీరు దయచేసి ప్రార్థన మానటం కానీ, వాక్యం మానటం కానీ ఎప్పుడు చేయొద్దు. అవకాశం ఉన్నంత వరకు అవకాశాన్ని వాడుకోండి. ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన అవకాశాలను వాడుకుంటాడో ఆ మనిషికి దేవుడు ఇంకా అవకాశాలు ఇస్తాడు. కానీ ఎవరికైతే అవకాశాలు ఇవ్వడంటే వాడు ఇచ్చినది కూడా పాడు చేసుకుంటూ వాడు అలాగే ఉంటాడు. నేను అంటాను కదా, పాపంలో పడిపోయిన వాడినన్నా దేవుడు లేపుతాడో కానీ ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నోడు లేపలేడు. కంఫర్ట్ జోన్ అంటే హాయిగా ప్రశాంతంగా అన్నీ బాగున్నాయిలే, పర్లేదు, దేవుడు లేకపోయినా పర్లేదు అన్నోడు హ్యాపీగా మామూలుగా ఉంటాడు చక్కగా. ఆడు లేపలేడు దేవుడు, ఆడు వల్ల కాదు, ఆడు అట్టగా ఉంటాడు. కానీ ఎవరితో పాపంలో పడిపోయినా సరే దేవా అన్నప్పుడు వాడిని లేపుతాడు, ఎక్కడి నుంచో లేపుతాడు దేవుడు. సో ఎప్పుడు కూడా ఆ అలసట, లేకపోతే సుఖవంతమైన జీవితం లోకి వెళ్ళిపోద్దు. చాలా డేంజర్ అది. పోయిన వారం నేను చెప్పిన ఒక 4 చెప్పాను వినండి. దేవుడిలో ఎదగటం అనేది అంచెలంచెలుగా ఉంటుంది. కొందరు ఎదుగుతారు, కొందరు ఎదగకుండా అలాగే ఉంటారు. అందరూ పరలోకం వెళ్తారు, యేసుప్రభుని అంగీకరిస్తే అందరూ పరలోకం వెళ్తారు. కానీ హెచ్చుతగ్గులు ఇక్కడ ఉంటాయి, అక్కడ పరలోకంలో ఉంటాయి హెచ్చుతగ్గులు. మనం అనుకుంటాం పరలోకంలో అందరూ సమానమండి, ఏడుపు లేదు, కన్నీరు లేదు, ఆవేదన లేదు. అవన్నీ కరెక్టే, అందరికీ ఏడుపులు ఉండవు. కానీ హెచ్చుతగ్గులు ఉంటాయి అక్కడ పైన. ఈ లోకంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఇక్కడ ఈ లోకంలో భౌతికంగా కులాన్ని బట్టో, డబ్బును బట్టో, నీ అందాన్ని బట్టో, చదువును బట్టో హెచ్చుతగ్గులు ఉన్నాయి. సేమ్ ఆత్మీయ ప్రపంచంలో కూడా హెచ్చుతగ్గులు ఉన్నాయి.
ఎందుకంటే రక్షణ పొందిన అయితే ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళందరూ కూడా 10 మంది పుట్టారంటే 10 మంది ఎదుగుతారని లేదు. సేమ్ అలాగే యేసు ప్రభు కడుపున పుట్టిన వాళ్ళు అందరూ కూడా ఎదుగుతారని లేదు. యేసు ప్రభు కడుపున పుట్టడం అంటే రక్షణ పొందినట్టు. ఓకేనా? తప్పుగా అర్థం చేసుకుని బయటకు వెళ్ళి కిరణ్ గారు ఎలా చెప్పారు యేసు ప్రభు కడుపు పుట్టారంట. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నువ్వు క్రీస్తులో పుట్టుంటే అందరూ పుడతారు, కానీ కొంతమంది ఎదుగుతారు, కొందరు అలాగ మిగిలిపోతారు, కొందరు పడిపోతారు, కొందరు చల్లగా ఉంటారు అంతే. ఏం వాళ్ళ వల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు, వేరేవాడికి ఉపయోగం ఉండదు ఆ జీవితం. అందుకని ఇక్కడ చాలామంది ఉన్నారు, ఎవరిని నేను బలవంతం చేయను, ఎదుగు అని. కొందరికేమో చల్లని మెల్లని మాటలు కావాలి, బలపరిచే మాటలు కావాలి. దేవుడు నేను ప్రేమిస్తున్నాడు, తోడుగా ఉన్నాడు, ఏం బాధపడకు, ఇలాంటి మాటలు కావాలి. అది ఫస్ట్ క్లాస్ మాటలు, ఏబిసిడీలు. కొంచెం ఎదిగే కొలది వేరే వేరే పాఠాలు చెప్పాలి, కానీ మళ్ళీ యేసు ప్రభు దేవుడు ఆయన నమ్ముకో అని నేను చెప్తే ఎట్లా ఉంటుంది? అది సువార్త కొడుకులుగా చెప్తాం. ఇది సువార్త కొడుకు కాదు కదా. ఇదేం కొడుకు తెలుసా? ఇంకా విచిత్రంగా చెప్పాలంటే అన్ని కొడుకులకు మిశ్రమం ఇది. ఎందుకంటే దేవుడు తెలియని వాళ్ళు వస్తారు, తెలిసి తెలియని వాళ్ళు వస్తారు. వాళ్ళకి యేసు ప్రభు తెలుసని వాళ్ళకే తెలియని వాళ్ళు వస్తారు. ఇష్టమైన యేసు ప్రభు అంటే ఇష్టమైన వాళ్ళు వస్తారు, రక్షణ పొందిన వాళ్ళు వస్తారు, ఎదిగిన వాళ్ళు వస్తారు, జ్ఞానులు వస్తారు, పరిశీలించే వాళ్ళు వస్తారు, చూద్దామని వచ్చేవాళ్ళు ఉంటారు, అసలు నేనేం చెప్తారని చూద్దామని వచ్చారు. రకరకాలు ఉంటారు ఇక్కడ. అందుకు నేను దేవుడి దగ్గర కోరుకునేది, నా జ్ఞానం ఏమాత్రం సరిపోదు ప్రభా, నీ జ్ఞానము, నీ ఆలోచన, నీ నడుపు ఉంటేనే డీల్ చేయగలుగుతాం వీళ్ళని. ఎందుకంటే ఇంత మేధావులకు చెప్పాలంటే నాకు కష్టం ప్రభా. ఇంత మేధావులకు చెప్పాలంటే నాకు చాలా కష్టం. ఎందుకు మేధావులు అంటే ఇన్ని బుర్రలు ఉన్నాయి, ఇక్కడ ఇన్ని బుర్రలు ఒక్కొక్కటి ఒక రకంగా వస్తాయి, అంత ఒకే రకంగా ఉండదు. ఇన్ని బుర్రలు డీల్ చేయాలంటే చాలా కష్టం. అందుకని పెద్ద పెద్ద భాషలు ఎలా చేస్తున్నారో నిజంగా వాళ్ళకి దండం పెట్టు. వేల సంఘాలు, నాది బుడ్డ సంఘ, దీని చేయడాకే ఇది. ఒకళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు వాక్యం వినరు, చూస్తూనే ఉంటారు వాళ్ళు. ఇంత కూడా వాక్యం వినరు, నాకు తెలుసు. వద్దాం వచ్చా ఏం చెప్తారు కాసేపు, ఈయన ఏంటి, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని రకరకాలుగా ఉంటారు. కానీ దానికి ఒకప్పుడు ఫీల్ అయ్యేవాడిని, ఏంట ఇంత కష్టపడి చెప్తుంటే వాళ్ళ కోసమేగా చెప్పేది అన్నప్పుడు. తర్వాత అర్థమైంది, అందరూ ఒకేలాగా ఉంటారు. యేసు ప్రభుకే తప్పలే. యేసు ప్రభు చెప్తే అందరూ మారిపోయారా? మరి నేనెవరు ఆయన ముందు అనుకుని రిలాక్స్ అయిపోయి మిమ్మల్ని చోట్ల నేను ఇక నన్ను నేను చూసుకుంటున్నా. నేను సరిగ్గా ఉన్నానా, నేను వాక్యం నేర్చుకున్నానా, నాకు తెలుసా వాక్యం, విశ్వాసంతో చెప్తున్నానా, అనుభవంగా చెప్తున్నానా, ఆత్మ నడిపింతో చెప్తున్నానా, నన్ను నేను చూసుకుంటా, మిగతాది మీకు దేవుడికి వదిలేస్తున్నా. ఎంత బాగుంది ఇది, హ్యాపీగా ఉంది. సో కొన్ని మాటలు అది మీరు కొందరు ఎదగాలి అనేవాళ్ళు తీసుకోండి, దేవుడికి ఇష్టడుగా ఉండాలని తీసుకోండి, వాళ్ళు తీసుకుంటారు. మిగతా వాళ్ళు మామూలుగా వినండి. మాకు వద్దండి, బాగుంది, రక్షణ పొందాం, పరలోకం వెళ్తాం, ఈ జీవితం చాలనుకునే వాళ్ళు మామూలుగా ఉండండి. పోయిన వారం చెప్పింది అంటే పెద్ద వాక్యాలు చెప్పా. పెద్ద అంటే గొప్పగా ఆలోచించేది, గొప్ప స్థాయిలో ఉండేది. అదేంటంటే అన్యుల్లో సహజంగా వాళ్ళ కుటుంబాలని, రక్త సంబంధాలను పట్టించుకుంటారు. అది సర్వసహజం. రక్త సంబంధాలని, తోబుట్టువుల్ని పట్టించుకోవడం సర్వసహజం. దానికి గొప్పగా నువ్వు నేను ఫీల్ అవ్వక్కర్లా. సహాయం చేయడం కానీ, చెప్పాక ఎవరో చుట్టాలు, మన ఇంటికి చుట్టాలు వచ్చారు, మీరు అప్పో సొప్పో చేసి వాళ్ళు మంచి కూర పెడతారు, ఎట్ట పెడతారు. మనం మీరేమనుకుంటారంటే అబ్బా అనుకుంటారు, నేను ఎంతో కొంత పెట్టాక ఆదరించాను, ఓదార్చాను, లేకపోతే మర్యాద చేశాను, ఇంటికి వచ్చినోడికి మర్యాద చేశాను అని ఉంటుంది. మర్యాద చేశాను, ఫీల్ అయిపోతాను, మంచిగా పెట్టా కదా అని. తర్వాత ఇంకో జాతి వాళ్ళు ఉంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇచ్చారని మనం ఇస్తాం కొన్నిసార్లు. మీరు మనసు పరీక్షించుకోండి. వాళ్ళు ఇచ్చారని, ఉదాహరణకి వాళ్ళకి ఒక గిన్నెలో నీకు ఏదో కూర ఇచ్చారు, దాన్ని కడిగేసి ఉట్టిదేవితే బాగోదు, దానికి ఏదో ఒకటి పెట్టి ఇవ్వాలి, పచ్చడో ఏదో ఒకటి ఇవ్వాలి. అది నువ్వేమనుకుంటావు, ఫీల్ అవుతావు అంటే ఇచ్చాను కదా అనుకుంటావు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు దాన్ని. ఇది ఒకటి. మూడోది ఏంటంటే నీకు పనికిరాంది, అవసరం లేనిది, పాత బట్టలు వచ్చి ఇంకోటి వచ్చి ఇచ్చేసి ఫీల్ అయిపోతావు, నేను బట్టలు ఇచ్చానని. తర్వాత తిండి, నువ్వు తినగా మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని ప్రిజర్వేటివ్స్తో ప్రిజర్వ్ చేసి 3 రోజులకో 4 రోజులకో నీకు పనికిరాట్లో నువ్వు తినవు. అప్పుడు 4వ రోజు 5వ రోజు ఫ్రిడ్జ్లో తీసి ఇచ్చేస్తావు. నువ్వు దాన్ని ఏమంటావు, దానం అనుకుంటావు. నేను చాలా ఇచ్చే మనిషిని అనుకుంటావు. నేను దానికి ఇచ్చే సమాధానం తూ అంటా అంతే. దేవుడు కూడా అదే అంటాడు. నా దేవుడు కూడా నాకు తెలుసు ఎంతో కొంత వేస్ట్ అంటాడు. అది వేస్ట్ ఎందుకు అంటాడో తెలుసా? నువ్వు చేసేది మంచి పని ఎంతో కొంత, కానీ అది చేసి దేవా నాకే పెట్టే మనసుని తెలుసా, ఇచ్చే మనసుని తెలుసా అంటే అప్పుడు తూ అంటాడు దేవుడు. అనవసరం. అందుకు నేను పెట్టుకుంది ఏంటంటే, నేను పెట్టుకున్న స్టాండర్డ్
నేను దాంట్లోనే ప్రయాణిస్తున్నాను, దాంట్లోనే ఎదుగుతున్నాను. నా సాక్ష్యం కూడా చెప్పాను. 10 సంవత్సరాల నుంచి కూడా దాంట్లోనే. నేను నా వాళ్ళకి పెట్టుకుంటే గొప్ప కాదు. నా రక్త సంబంధం లేకుండా క్రీస్తు రక్త సంబంధం ఉన్న వాళ్ళకి నేను పెడితే గొప్ప. హల్లెలూయా, అది గొప్ప. క్రీస్తు రక్తముతో నా కుటుంబీకులు. మాటలు పలకటం తేలిక, నీతి వాక్యాలు చెప్పడం తేలిక, బతకడం చాలా కష్టం. ప్రార్థనలో కూడా అర్థం, క్రీస్తు కుటుంబం ఏమన్నా, ఒకే కుటుంబం ఏమన్నా. ఎక్కడ కుటుంబం అయిందో? ఎవడైతే అంటాడో వాళ్ళ దగ్గరికి 10,000 అడుగు ఇస్తాడు లేడు. అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ పిల్లోడో కూతురో భర్తో భార్యతో ఇస్తారు. మరి ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు? ఎవడు? సో నేనేమంటానంటే, నేను ఇచ్చేస్తాను, నేను అంత గొప్పడని చెప్పట్లే, కానీ ఆ దిశగా మట్టి ప్రయాణం చేస్తాను. నేను ఐ నాట్ రీచ్డ్, నేను ఇంకా అక్కడికి చేరుకోలే, కానీ ఆ దిశలో మట్టుకు ఖచ్చితంగా ఉన్నాను. 100% ఉన్నాను ఆ దిశలో. అందుకనే ఇప్పుడు నా భార్యకి ఏమైనా చీర కొని పెట్టాను అనుకో, నేను గొప్పగా ఫీల్ అవును. లేకపోతే మా చుట్టాలు వచ్చారు, మా అత్త మామ వీళ్ళు వచ్చారు, వాళ్ళకి చీర పెట్టాను, మంచి భోజనం పెట్టాను, పెద్ద గొప్ప ఏం కదా అది. లేకపోతే పాత బట్టలు ఎవరికైనా ఇచ్చా, పాత షర్ట్లు, గొప్ప ఏం కదా అది. నీకు ముక్కు మొహం తెలియనోడికి సహాయం చేయి, అప్పుడు నిజమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ బయటపడద్ది. ఏదో ఇచ్చేసి ప్రేమ అండి ఏంటంటే ఇచ్చారంటే, పాత గుడ్డ ఎవడో ఇచ్చావు, నువ్వు ఇచ్చావు, ఇచ్చి ఎవడో వచ్చి ఏంటమ్మా ఇచ్చేసావంటే, క్రీస్తు ప్రేమ అండి తట్టుకోలేకపోదు. ఉదయం కాదు, క్రీస్తు ప్రేమ లేదేం లేదు. దానికి దేవుడి పేరు పెట్టకు. నువ్వు ఒక మనిషి చేయలేంది, మనతో దేవుడు మనుషులు చేయలేంది చేపిస్తాడా లేదా? అంటే నీ జీవితంలో నీ సామర్థ్యం బట్టి నువ్వు ఎప్పటికీ అంత ఎదగలేవు, అంత చేయలేవు. కానీ దేవుడు నీలో ఉండి నువ్వు చేయలేని నీ తలకు మించి నీ చేపిస్తాడు. అప్పుడు దేవుడు గొప్పతనం బయటపడద్ది. ఏమన్ అదే నేను అంటాను, అన్యులాగా సహజంగా చేస్తే గొప్ప ఏంట్రా నాయనా. నువ్వు చేతనైతే నువ్వు ఎదగాలి, దేవుడికి ఇష్టడుగా ఉండాలి, నీ గొప్పతనం తెలియాలంటే నీకు తెలియని వాళ్ళకి సహాయం చేయి, తెలియని మెచ్చుకో, తెలియని బలపరచు. అది గొప్ప జీవితం. సో అందుకే అన్యుల్లాగా జీవించడం కాదు, నీకు చేతనైతే ఎదుట చూసుకో అని. ఒక మాట చెప్తా, మీకు వెరితనంగా ఉండొచ్చు, నా ఆశ ఇది, అది తీరుద్దో లేదో తీరపోయినా నేను ఆశతోనే చచ్చిపోతా, కానీ అపనకంతో బతకను. ఏమేన్ మళ్ళీ మీకు అర్థం కాలేదు. నాకు ఒక ఆశ ఉంది, చెప్తాను, అది వెరితనంగా మీకు అనిపిస్తుంది. నాకు ఆశ ఇదే, అది తీరినా తీరిపోయినా ఆశతోనే చచ్చిపోతా, కానీ అలాగ ఏం ఆశ లేకుండా దేవుడు అలా మట్టుకు బతకం. అదేం ఆశ అంటే, దేవుడు ఈ సంఘాన్ని ఇక్కడ పెట్టాడు. ఇక్కడంటే ఊరి పేరు ఏంటి? వెరీ గుడ్, ఘంటసాలలో పెట్టాడు. బైబిల్లో చాలా వాక్యాలు ఉన్నాయి. ఏంటి? నువ్వు జ్యోతివి, దివిటీగా ఉంటావు, లోకమునకు వెలుగై ఉన్నావు, నువ్వు ఇచ్చేవాడుగా ఉంటావు, తలగా ఉంటావు, తోగ్గా ఉండవు. అబ్బోబ్బోబ్బో బోల్డ్ ఉన్నాయి చెప్పుకోవడానికి, వల్లించడానికి. నేనేమనుకుంటానంటే, ప్రభా నన్ను వెలుగుగా ఉండమన్నావు కదా, మా సంఘాన్ని కూడా వెలుగుగా ఉండమన్నావు కదా, ఈ ఘంటసాలలో పెట్టావు కదా, అంటే నా జీవితంలో భవిష్యత్తులో ఏమనుకుంటానంటే, ప్రభా ఘంటసాలనే దత్తత తీసుకోవాలి ప్రభా. హల్లెలూయా, ఘంటసాలనే దత్తత తీసుకోవాలా. దత్తత తీసుకుని ఏంటి? ఊరేగమని కాదు, శాల్వాలు దండలు కప్పుకోవడం కాదు. దత్తత తీసుకోవడం అంటే ఏంటో తెలుసా? భయపడకుడి. దేవుని అర్థం చేసుకునే వాళ్ళు, నా మనసును అర్థం చేసుకుని నాతో వస్తారు, మిగతా వాళ్ళు నా మాటలేని వెళ్ళిపోతారు, అంతే. దత్తత తీసుకోవడం అంటే, రోడ్లు ఏమైనా బాగాలేదనుకో, అక్కడక్కడ బాగాలేదనుకో, మనం వెళ్ళి ఓడవటం. తర్వాత ఎక్కడ ఇల్లు కాలిపోయినాయి అనుకో, పొరపాటున ముందు ఎవరు ఉండాలి? గవర్నమెంట్ కాదు, మనం ఉండాలి. ఏదన్నా ఉపద్రవం వచ్చింది, మనం ఆదుకోవాలా. ఇది దత్తత తీసుకున్నానని ఎగరేసుకొని సంకలు గుద్దుకోవడం కాదు. దట్స్ హౌ వీ షుడ్ లివ్. నేను అనుకుంటా, బతికితే అలా బతకాలి ప్రభా. ఎందుకు? వెలుగుగా ఉన్నాం అని దేనికది అనిపిస్తుంది. ఏమండి మీరు ఇప్పుడు చేయగలుగుతారా? నేను చేయలేకపోతున్నా, కానీ ఆశ అయితే ఉంది. ఎప్పుడొకప్పుడు చనిపోయే లోపల అలాగే బతకాలి ప్రభా. ఎందుకంటే సంఘం ఇచ్చామంటే కూర్చుని నలుగురు కూర్చుని హల్లెలూయా స్తోత్రం ముసుకేసుకుని కూర్చుని, నాకు ఇంట్రెస్ట్ లేదు, వీటితో ఇంట్రెస్ట్ లేదు పెద్ద. మనం ఇంత ట్రైనింగ్ అవుతున్నాం అంటే, ఉదాహరణకి ఒక సైనికుడు ఉన్నాడు, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఉన్నారు, వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ అంతా తీసుకుని వాడు ఇంట్లో కూర్చున్నాడంట, యుద్ధానికి వెళ్తున్నాడంట. అంటే వేస్టేగా, అనవసరం కదా. వాడు అంత ట్రైనింగ్ ఇచ్చి, వాడికి ఏంటి ట్రైనింగ్ ఎందుకు ఇవ్వబడింది? సరిహద్దుల్లోకి వెళ్ళి, బార్డర్లోకి వెళ్ళి కాపాడుతాడు, శత్రువుని జయిస్తాడు, చాలా అండగా నిలబెడతాడని వాడికి అంత ట్రైనింగ్ ఇస్తారు. నా ఆశ ఏంటి తెలుసా? సేమ్ మీ అందరికీ ట్రైనింగు, నాకు దేవుడి దగ్గర ట్రైనింగ్. దేనికి? కూర్చోటానికి కాదు, పెద్ద కార్యాలు దేవుడి కోసం తలపెట్టడానికి. హల్లెలూయా. అందరూ ఉంటారు కూడా నాకు గ్యారంటీ లేదు. ఇక్కడ చాలామంది ఉన్నారు, చాలామంది అంటే వింటారు, నేను నా కుటుంబం బాగుండాలండి,
మీ ఎందుకండి ఊరిని వద్దుతారు, ఊరిని మాకు ఎందుకులే అండి. కొన్నాళ్ళ నుంచి ఘంటసాలలో ఉన్నాం. నేను ఏమనుకుంటా అంటే, నేను ఘంటసాలోని కాదు, మాది విజయవాడ. నాకే ఇంత భారం ఉంది ఘంటసాలను ఉద్ధరిద్దామని. నువ్వు పుట్టి పెరిగి ఇక్కడే ఉన్నావు, మరి నీకు ఉండకూడదా? అయ్యో, ఎప్పుడు తిందామనే ఘంటసాల నాకేం పెడద్ది? నువ్వు ఘంటసాలకి ఏం పెడదాం లేదా? భయపడకుడి, డబ్బులు ఏమి ఇవ్వక్కర్లే, మీరు టెన్షన్ పడద్దు. విత్తువాడికి, ఇక్కడ వాక్యం చాలా జాగ్రత్త కదా, విత్తువాడికి దేవుడు విత్తనం ఇస్తా అన్నాడు. అవసరం ఉన్నవాడికి విత్తనం ఇస్తా అనాలా దేవుడు? జీర్ణించుకోవాలి అప్పుడు మెల్లిగా. దేవుడు విత్తేవాడికి విత్తనం ఇస్తా అన్నాడు. అంటే వాడికి భాషలో చెప్పాలంటే, లోకల్ లాంగ్వేజ్లో, పెట్టేవాడికి, ఇచ్చేవాడికి, సహాయం చేసేవాడికి దేవుడు సహాయం చేస్తా అన్నాడు. అవసరం ఉన్నవాడికి చేస్తానని చెప్పలేదు అక్కడ. అవసరాలు తీర్చబడతాయి అన్నాడు. అదొక రెలం, అదొక స్థాయి. కానీ ఇక్కడ విత్తువాడికి విత్తనం ఇస్తా అన్నాడు. అంటే దేవుడికి ఏంటంటే, అరే నాకు ఎవరు దొరుకుతారా, ఇచ్చేవాడు, పెట్టేవాడు, సహాయం చేసేవాడు, ఆ బుద్ధున్నోడు, తనకు తాను మాత్రమే ఆలోచించుకోకుండా ఇతని కోసం ఎవరు ఆలోచిస్తారు, అట్టాంటోడు దేవుడికి కావాలి. హల్లెలూయా, అట్టాంటోడు కావాలి. అందుకని నేను అంటాను, అన్యుల్లాగా బతకడం ఎందుకు? మనం చెప్పాం లోక మర్యాద, అది చాలా అపార్థం చేసుకుని లోక మర్యాద అంటే బాహ్య సంబంధమైన బతుకు అనుకున్నారు. అది తినకూడదు, ఇది తినకూడదు, అది వేసుకోకూడదు, ఇది తీసుకోకూడదు. అంత దారుణంగా వెళ్ళిపోయారంటే లోక మర్యాద. అప్పవాది కూడా చక్కగా తీసుకెళ్ళిపోయి, ఈ చీర కట్టుకో, ఆ బొట్టు తీసి, ఇది తీసి, అది తీసి, ఇట్టాగే చెప్పి చక్క లోక మర్యాద అనిపించింది. అది కాదు లోక మర్యాద. అది ఎవడైనా చేస్తాడు, సన్యాసులు కూడా చేస్తాడు. మీకు నువ్వు కూడా చెప్పిన, మనకన్నా సన్యాసులు చాలా బెటర్. మీరు ఏదో ఈ తీసేసి అది తీసేసి చాలా నిష్టం అనుకుంటున్నారు. సన్యాసులు మొత్తం తీసేసి కాషాయ వస్త్రం కట్టుకుని ఉంటారు. దాంట్లో ఏముంది? లోకం మర్యాద అంటే ఇక్కడ మార్చుకోవాలి. లోకం ఒక పక్క చూపిస్తుంది. లోకం ఏంటంటే, నువ్వు బాగుండు, 4 రాళ్ళు వెనక్కి వేసుకో. దేవుని బిడ్డలు 4 రాళ్ళు ఎక్కడ వేసుకోవాలి? ముందేసుకోవాలి. ఎందుకు ముందేసుకోవాలి? 2 సూత్రాలు. ముందేసుకుంటే దేవుడు ఇవ్వబడును. ఏ కొలత అయితే వస్తావో ఆ కొలత వేస్తా అన్నాడు. ఇది దేవుడు ఇక్కడ లోకంలో చెప్పింది. అక్కడ పరలోకాన్ని కూడా ఏం చెప్తాడంటే, ఇక్కడ సమకూర్చుకోవడం కాదు, ఇక్కడ దాచుకోవడం కాదు. దాచుకోవద్దని చెప్పలేదు దేవుడు. దాచుకో. ఇక ఎలా మీరు ఇక మొత్తం అంతే దాచుకుని నీకు మాట చెప్పున, నువ్వు ఎంత దాచుకుంటావు, ఒకనొకరు వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ ఎవడు తింటాడు? నీ కొడుకు కూతురు తింటాడు, లేకపోతే ఎవడు తింటాడు, నువ్వు తినవుగా. దాచుకుని ఒక ఆవిడంట దాచుకుని ఏం తినకుండా పీనాసి ఓల్డ్ డబ్బులు దాచుకుని అంటుంది. ఇంత కూడా అనుభవించలా వెళ్ళిపోయింది. నాకు తెలుసు సాక్ష్యం. వీళ్ళు ఎవరు? దేవుని బిడ్డ. మళ్ళీ మంచి చీర కట్టుకుని వెళ్ళే, మంచి తిండి తిని వెళ్ళే, అలా సరదాగా వెళ్ళేదిలే. అదొక ఎర్రంట, అదొక శాపం, అదొక ఎర్రి. దాచుకుంది. ఆమెకి ఉపయోగపడలా. తర్వాత ఇంకోటి చెప్పిన, ఆవిడ దేవుని బిడ్డే, పరలోకి వెళ్ళింది. ఏమైనా ఉపయోగపడుతుంది? అక్కడ కూడా లేదు. ఎందుకంటే దేవుడు ఏమనంటే, అక్కడ సమకూర్చుకో, అక్కడ దాచుకో అన్నాడు దేవుడు. ఎంత తేడా ఉంది దేవుడి మాటలకి లోక మాటలకి. అందుకు పోయిన వారం చెప్పింది, లోక మర్యాద అంటే అది అనుసరించక చేతనైతే దేవునికి ఇష్టడుగా ఇలా జీవించండి, బతకండి. రెండోది ఏం చెప్పానంటే, నొప్పి అనేది కొన్నిసార్లు మంచిదన్న. నొప్పి అనేది కొన్నిసార్లు మంచిది. ఎందుకంటే గొంగళ పురుగు కానీ ఏదైనా ఎక్కిందనుకో, ఏం స్పర్శ లేదనుకో, నొప్పి లేదనుకో, నీకేం తెలియదు, చెయ్యి ఊడిపోద్ది, కాలిపోద్ది. చెప్పాక కాలే పెన మీద చెయ్యట్టవు, ఏం అనిపించట్లా, మొత్తం తోలుడిచ్చేస్తుంది. నాకు నొప్పే తెలియకూడదని బట్టి ప్రార్థన చేయకు. శరీరంలో నొప్పి తీయడం మంచిదే, కానీ అది మితిమీరకూడదు. కొన్నిసార్లు నొప్పి వస్తేనే డాక్టర్ దగ్గర పరిగెడతావు. అప్పుడు దాకా ఏంటంటే, నువ్వు ఎన్ని తప్పుడు పనులు చేసినా నేను బాగున్నా, స్వీట్లు టన్నులు తిన్నా నీకేం కాదు కదా, బాగున్నా ఒక్కసారి తన్నుద్ది నొప్పి. అయ్యా షుగర్ పెరిగిందయ్యా. నీకు ఇప్పుడు పెరగలా, అది ఎప్పటి నుంచో పెరుగుతుంది, నీకు తెలియలా. ఇప్పుడు బయట కక్కుంది కాబట్టి అది నీకు తెలిసింది. అంతేనా? ఎప్పుడో స్టార్ట్ అయింది పెరగటం, ఇప్పుడు బయటకు వచ్చింది. స్తోత్రం. బయటకు వచ్చినందుకు కనీసం ఇప్పుడు అలర్ట్ అవుతావు. డజన్ స్వీట్లు తినేది 6కి వస్తావు. నువ్వేంటి 6 కూడా తినకూడదు అంట. ఇది నొప్పి. కొన్నిసార్లు అలాగే శరీరంకు నొప్పి ఎంత ముఖ్యమో కొన్నిసార్లు అలాగే మనసుకు కూడా. ఎందుకు? నీకు నొప్పి వస్తేనే ఎటువంటి నొప్పి నీకు అర్థమవుద్ది, ఆ ఎటువంటి బాధ నీకు అర్థమవుద్ది. అది నేను చెప్పింది. ఆ బాధలో కష్టాలు లేకపోతే ఏంట్లా అని ఎదుటోడి బాధ నువ్వు తేలిక తీసేసుకుంటావు, తక్కువగా చూస్తావు. అందుకని నొప్పులు బాధలు కొన్నిసార్లు వస్తేనే దాన్ని అర్థం చేసుకుంటాం.
తర్వాత ఇంకో మాట చెప్పాను, త్వరగా చెప్పేస్తున్నా. ఇంకోటి ఏంటంటే, నువ్వు నీ బాధల్లోంచి దేవుడు బయటికి తీసుకుని వచ్చినప్పుడు నువ్వు ఎలా బతకాలంటే, ఏటోడు అటువంటి బాధలో ఉన్నప్పుడు వాడికి సహాయం చేయడం నేర్చుకో. మళ్ళీ చెప్తున్నా, అందరికీ రకరకాల బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఉంటాయి, గోతులు ఉంటాయి. అందరికీ ఒక రకమైన గోతులు ఉంటాయి. ఆ గోతు నుంచి దేవుడు ఎప్పుడైతే నిన్ను బయటికి తీసుకొస్తాడో, అటువంటి గోతుల్లో ఉన్న వాళ్ళకి నువ్వు సహాయం చేయటానికి నిన్ను దేవుడు తీసుకొస్తాడు. కేవలం నీ కడుపు నింపటానికి మాత్రమే కాదు. నీ కడుపు నింపడం మాత్రమే కాదు, నీ కడుపు నింపడానికి మాత్రమే అయితే దేవుడు నీకు ఎక్కువ ఇవ్వక్కర్లా, కేవలం అవసరాలు తీర్చి వదిలిపారేయచ్చు నేను. వెన్ యూ హ్యావ్ అబండెన్స్, దేవుడు అంటాడు నిన్ను సమృద్ధిగా దీవిస్తానంటాడు. సమృద్ధి. వై సమృద్ధి? తిని తొంగుంటాగా? నో, నువ్వు తిను, తప్పులే, మంచి గుడ్డ కట్టుకో. కానీ సమృద్ధి ఎందుకు దేవుడు ఇస్తాడంటే, ఇతరులకు సహాయం చేయడానికి, ఇతరులకు పెట్టడానికి. అటువంటి బాధలు, కష్టాల్లో ఉన్న వాళ్ళకి నీ ద్వారా దేవుడు సహాయం చేయాలని ఆశ. అంతేగాని నువ్వు ఆనకట్టేసుకుని, డ్యామేజ్ చేసుకుని, అమ్మయ్య నా బాధ తీరిపోయింది, స్తోత్ర హల్లెలూయా అని ఉంటాకి మాత్రం కాదు. దేవుడు ఇష్టపడదు దానికి. ఇది నొప్పి గురించి అది చెప్పాను. తర్వాత దేవుళ్ళు ఎదగాలి, నువ్వు బాగుపడాలి, మంచిగా ఉండాలనుకుంటే చెప్తున్నా, ఇంకా దేవుళ్ళు ఎదగాలండి, మంచిగా ఉండాలి, గొప్పగా ఉండాలి, నేను పనికి రావాలి, ఎటుడి పనికి రావాలంటే ఒకటి చెప్పాను, అటువంటి వాటితో తిరుగు. దేవుడితో జీవించాలి, దేవుడితో ఉండాలి. దేవుడి తర్వాత నీకు ఎలక్ట్రికల్ పని రావాలనుకుందాం, నీకెందుకులే, ఎలక్ట్రికల్ పని రావాలి, కుర్రోళ్ళు ఎలక్ట్రికల్ పని నేర్చుకోవాలి, లేకపోతే ఏసీల పని నేర్చుకోవాలి, లేకపోతే కార్పెంటర్ వడ్రంగి పని నేర్చుకోవాలి. ఎట్లాంటి వాళ్ళతో వెళ్ళాలి? నేను 3 చెప్పా, ఏదో చెప్పండి అంట. ఓకే, ఎలక్ట్రికల్ పని కావాలా? ఎవరు తిరుగుతా? ఈత కొట్టేవాడు తిరుగుతావా? కరెంటు పని వచ్చే వాళ్ళతో తిరుగు. ఈతాడు, మంచి చెడు నేర్పిస్తాడు. ఆ బుద్ధి జ్ఞానం లోకపరంగా ఉంది, నేను దేవుళ్ళో నేర్పిస్తున్నా అంతే. వడ్రంగి పని, చెక్క పని రావాలా? ఏసీ పని చేసే వాళ్ళతో తిరిగితే, వడ్రంగి అంటే చెక్క పని రావాలండి, కానీ ఏసీ పని చేసేవాళ్ళు గొప్పోళ్ళు అండి, అందుకని వాళ్ళతో తిరుగుతారు. జీవితంలో నీకు వడ్రంగి పని రాదు. ఈ జ్ఞానం నీకుంది, ఆ జ్ఞానాన్ని దేవుళ్ళు వాడమన్నా. దేవుళ్ళు సరిగ్గా ఉండాలి, మంచిగా ఉండాలి, గొప్పగా ఉండాలి అంటే అటువంటి వారితో తిరుగు. నేను మళ్ళీ చెప్తున్నా, అటువంటి వారు విశ్వాసులులోనే ఉండరు, కొందరు పాస్టర్లో కూడా ఉండరు. నువ్వు వెతుకు, దేవుడిని అడుగు. పాస్టర్ గారు మీరు చెప్పారు కదండి, విశ్వాసులు అందరూ మంచోళ్ళండి, విశ్వాసులు అందరూ చక్కగా ఉంటారండి, సో విశ్వాసంతో తిరుగుతున్నాండి, అన్యులతో పెట్టుకోవద్దండి. ఇది తప్పే. బొట్లో కాలేసి కాదు, పప్పులో కాలేసినట్టు. ఎవరు తిరగమన్నాడు విశ్వాసులతో? కొన్నిసార్లు విశ్వాసులు డేంజర్ వాళ్ళు. పెద్ద డేంజర్గా నేను నా జీవితంలో చూసి, అందుకని పద్దాకంట నాకన్నా అన్యుల్లో మంచోళ్ళు ఉన్నారు. నేనైతే నా సాక్ష్యం చెప్పుకుంటాను. కొన్ని గుణాల్లో నాకన్నా మంచోళ్ళు, కొన్ని గుణాల్లో అన్యులు మీకంటే కూడా. మీరు గొప్పోళ్ళు కాదు, గుర్తుండి, మనం దేవుని కృపచేత రక్షణ పొందాం. ఇది ఒక్కటి ఉంటే పొగరు, గర్వం, అసూయ రాదు, స్వనీతి రాదు, వాడికన్నా గొప్పని, పరిశుద్ధుని అది రావు. మనం ఎంత డేంజర్ ఫెలోస్ అంటే, ఆ డేంజర్ ఫెలోల్ని మనం ఒక్క బుద్ధి, ఈ డేంజర్ క్యాండిడేట్ ఏం చేశాడు, నా గురించి చెప్పుకున్నా, ఈ డేంజర్ క్యాండిడేట్ ఏం చేశాడంటే, నోరు మూసుకుని, దేవా నువ్వు నా కోసం దిగొచ్చావు, నేను నిన్ను నమ్ముతున్నా, ఇది నేను చేసిన పని అంతే. ఫస్ట్ అది చేశా. అప్పుడు దేవుడు అంచెలంచెగా నన్ను మార్చుకుంటూ వచ్చాడు. ఇది అందుకనే ఆత్మీయంగా నువ్వు ఎదగాలి అని కోరిక ఉంటే అటువంటి వాళ్ళతో మాట్లాడతాం, అటువంటి వాళ్ళతో తిరగటం, అటువంటి వాళ్ళతో అటువంటి వాళ్ళతో సహవాసం చేయండి. లేకపోతే ఎప్పటికీ జీవితంలో ఎదగలేరు. 10 గంటలు ప్రార్థన చేసినా సరే ఎదగలేరు మీరు. ఇది పెట్టుకో. అది చెప్పాను. ఒకటి లాస్ట్లో ఒక మాట చెప్పాను ఏంటంటే, త్వరగా చెప్పేస్తాను, ఈ ముఖ్యమైన మాటలు మీకు బాగా ఉండాలి. 2-3 సార్లు చెప్తే లోపలికి వెళ్తాయి అంట. అందుకు నా ఆశ. లాస్ట్ ఏంటంటే, ఈ లోకంలో మంచిగా బతకండి, చక్కగా బతకండి, ఉన్నతంగా బతకండి, మంచి బట్టలు వేసుకోండి, మంచి తిండి తినండి, మంచి ఇల్లు కట్టుకోండి, మంచి కారులో తిరగండి, అన్నీ ఓకే. కానీ ఎంత చేసినా ఒకటి యావలో పెట్టుకోండి. ఏంటంటే, నేను ఇక్కడ ఎంత బతికినా, నాకు గవర్నమెంట్ వాళ్ళు అవార్డులు, రివార్డులు ఇచ్చినా, లేకపోతే నాకు గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ వచ్చినా సరే, ఒకనొక రోజు కొన్ని సంవత్సరాల తర్వాత ఇది ఎవడు గుర్తుంచుకోడు. పరలోకం అసలు గుర్తుంచుకోదు. తర్వాత ఇంకెవడు గుర్తుంచుకుంటాడు? మీ తాత ముత్తాతలు మొత్తం నీ ఇల్లు, గోడు మొత్తం ఒకసారి పోద్ది. దానికి మంచి టీవీ చూస్తున్నారు ఎవరన్నా ఈ మధ్యకాలంలో? నేను మొన్న 2 రోజులు చూస్తున్నాను, నాకు తెలియలేదు, 2 రోజులు చూశాను. వార్తలు, అమ్మో, ఏరాయన ఒకటి పొలుడు కొట్టుకోవడానికి.
వార్తలు చూస్తున్నారా? పంజాబ్ గురించి చూసినప్పుడు నాకు ఏం నిజమేనా అనిపించింది. నాకు నోవా కాలం గుర్తొచ్చింది. పంజాబ్లో అంటే అసలు మొత్తం చాలా మటుకు సగం మునిగిపోయిందంట పాపం. అది చూస్తుంటేనే ఇది నిజమా, లేకపోతే ఊరిని బొమ్మలో అది ఫోటోషాప్ చేసి మాయ చేశారా అనిపిస్తుంది నాకు. అసలు కొండలు కూలిపోతున్నాయి, అవి పడిపోతున్నాయి, బస్సులు అయినాయి. యూనో ఈ స్లోయింగ్ ఐ మీన్ రివర్ అది వరదలు కొట్టుకుపోతుంది, ప్రవహిస్తుంది అనమాట. కార్లు ట్రాక్టర్లు బొమ్మల్లాగా అనమాట, నీళ్ళు వెళ్ళిపోతాయి, గేదెలు అన్నీ వెళ్ళిపోయినాయి చాలా అనమాట. అప్పుడు నోవా కాలం గుర్తొచ్చింది. అలాగే మన జీవితాల్లో కూడా ఎన్ని కొట్టుపోతాయి. అయ్యా మొన్నే అయ్యా ఇల్లు కట్టుకున్నాను, అవును రేపు 2వ రాగడితే అది కొట్టుపోద్ది. దానికి ముందు ఏమన్నా ఇల్లు కట్టుకోండి అన్నా, మంచిగా ఉండండి, కానీ దాని మీద పెట్టుకోవద్దు. నువ్వు ఇల్లు కట్టుకో, పొలం కొని, మొన్న అయ్యా పొలం కొన్నాను అది పోద్ది. కారు కొన్నాయ్యా, కారు ఏదో బొమ్మలాగా నీళ్ళగా వెళ్ళిపోద్ది. భూమి వాటి అన్నీ గతించును. ఆ గతించేసేది ఎవడో? దేవుడే నిన్ను గతించేస్తాడు. నిన్ను కాదు, సారీ, నీకు కలిగిన నేను. నువ్వు ఎంత లగ్జరీగా బతుకు. ఆ యావతో పెట్టు. అందుకని పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, సెట్ యువర్ ఎఫెక్షన్ ఆన్ ద థింగ్స్ ఆర్ అబౌవ్. అంటే నీ మనసుని పై వాటి మీద పెట్టు, పైవేమ పెట్టు. అంటే నేను నా జీవితంలో ఎలా అనుభవించుకున్నా అంటే, నేను చక్కగా తినాలనుకుంటా, మంచి బట్టలు కట్టుకుంటా, మంచి కార్లు కూడా కొనుక్కోవాలనుకుంటా, నాకు ఉంది. కానీ నా ఫస్ట్ ఏంటి? పై వాటి మీద పెట్టుకుంటా. ఫస్ట్ పై వాటి మీద. ఎప్పుడైతే నా మనసు పై వాటి మీద ఉంటుందో అప్పుడు నేను ఇక్కడ ఎంత అనుభవించినా దాన్ని ఆరాధన చేయను, దాన్ని ప్రేమించను, అనుభవిస్తా. తిండి, కారు, బట్ట, గోడు ఇవన్నీ కూడా అనుభవిస్తా, దాన్ని ప్రేమించను. కానీ నేను ప్రేమించేది పై వాటిని. ఎందుకంటే ఇక్కడ నాశనం అయిపోద్ది. అందుకు నా గురించి చెప్పాలంటే, ఈ సంఘం ఇంకా ఎదిగి 1000 మంది వచ్చినా సరే ఒకనొక రోజు నేను వెళ్ళిపోతా. ఇంకోటి చూసుకుంటాడు, ఇంకోడు. ఆ తర్వాత నన్ను కొన్నిసార్లు తలుచుకుంటారు. నన్ను పాస్టర్ గారు, కిరణ్ పాస్టర్ గారు మహా అయితే నా దగ్గర ఉన్న ఒక రోజు ఎడుతారు, 2 రోజులు 3 రోజులు తర్వాత కిరణ్ గారు గుర్తున్నారు. ఒకప్పుడు చెప్పేవాళ్ళు వాక్యం, అయిపోయింది, వెళ్ళిపోయారండి. ఇంకోళ్ళు వస్తాడు, ఇక్కడ అయిపోతే వాడు పోయితే వాడిని గుర్తించుకుంటారు. జీవితం ఇంతే, అన్నీ గడిచిపోతాయి. మీకు ప్రవచనం ఆల్రెడీ చెప్పాను, ఇంకో చెప్పనా? ఇక్కడ ఉన్నోళ్ళు ఇంకొక 50 సంవత్సరాలు కనపడరు. కరెక్ట్గా 50 వేసుకోండి, నా ప్రవచనం నెరవేరుద్ది. ఖచ్చితంగా కొందరు బట్టి కనపడరు ఇక్కడ. అంటే 10 అంటే పుట్టుకుని ఇక్కడ గుండె అయిపోద్ది 10 ఏళ్ళ. అందుకని 50 వేసా. 50 సంవత్సరాలు ఇక్కడ చాలామంది కనపడరు. ఈ ప్రవచనం నెరవేరిపోతే అప్పుడు అడగండి. నేను లేకపోతే ఎక్కడ అడుగుతారు? నేను చెప్పుకుంటా నా గురించి. 50 సంవత్సరాల తర్వాత ఉంటాను లేదో నాకైతే డౌట్. నాకైతే చివరిదాకా బతకాలనుంది. ఎందుకో తెలుసా? చివరిదాకా అంటారు, ఎక్కువ కాలం బతకాలనుంది. ఎందుకంటే రేపు పొద్దున పరలోకి వెళ్ళిన తర్వాత దేవుడికి ఎప్పుడు ఇక్కడ గంటసాల తీసుకురాడు. నన్ను మిస్ అవుతా. ఐ మిస్ గంటసాల, ఐ లవ్ గంటసాల, ఐ టాక్ గంటసాల, ఐ వాక్ గంటసాల. ఎప్పుడు జీవితంలో నాకు గంటసాల కనపడదు. అందుకని చాత్ర ఎంతో ఎక్కువ కాలం బతకాలనుకుంటా. ఎంత బతికినా అయిపోయింది. గంటసాల సెంటర్లు, గంటసాల రోడ్లు, ఆ పంపు నీళ్లు, చెట్లు, సెంటరు ఎక్కడ అయిపోయింది. పాములు లేవు పరలోకంలో. ఇప్పుడు పాముల మీద భయం పోయిందిలే, కానీ రాత్రి కూడా భయం వేస్తుంది కొన్నిసార్లు. అంటే కొన్నిసార్లు తాడు చూసి కూడా అదనుకుంటున్నాను నేను. ఇటు ఉంటాయి. నేను ఇది నా మెండ్లో పెట్టుకుంది. అందుకు దేవుడు అంటాడు, పై వాటి మీద మనసు పెట్టండి. నేను దరిద్రగా బతకమంటా, మంచిగా బతకండి, కానీ మీ మనసు అంతా వాటి మీద ఉండాలి. దీని మీద మోసు పెంచుకోవద్దు, మక్కువ పెంచుకోవద్దు, ప్రేమించొద్దు, అనుభవించు, బట్ డోంట్ లవ్ ఇట్. ప్రేమించొద్దు. అలా బతకాలనుకున్నా, అలా ఉండాలండి. సో అందుకనే నీకు ఎన్ని అవార్డులు వచ్చి నువ్వు మంచిగా చదువు, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో. యావంతా దాని మీద పెట్టుకోండి, మంచిగా బతకండి, మంచిగా ఉండండి, కానీ దాని మీద ఉండాలి. ఎన్ని చీరలు కట్టుకుంటారు రోజుకి? ఒక ఆవిడకి 3000 చీరలు ఉన్నాయంట. మీరు అలా చూస్తే ఆవిడ ఎన్ని కట్టుకుంటారు? ఎవరికి ఇవ్వదంట. అవును, నిజంగా అలాంటి వాళ్ళకి పరలోకంలో కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటే ఆవిడ వెళ్ళి తెప్పించేసుకునేది కొరియర్లో. నిజంగా మక్కువ కదా. కొందరికి పిచ్చ, కిచెన్ సామాన్ పిచ్చ. మా అమ్మ అట్లే కిచెన్ సామాన్ పిచ్చ. ఇప్పుడు నాకు ఆ పిచ్చ ఉంది. మా అమ్మ పోలికి నేను, మా నాన్నది కొద్దిది, మా అమ్మది కొన్ని పోలికలు వచ్చినాయి. నాకు ఇష్టమే. నేను కొన్నిసార్లు షాప్కి వెళ్ళాను. నేను నాకున్న బలహీనత చెప్తున్నాను. డీమార్ట్ అంటారు తెలుసా మీకు? సూపర్ బజార్ అంటారు. అటువంటి చెడు ప్రదేశాలకు మీరు వెళ్ళరు. ఓకే,
నాకు నేను డీమార్ట్కి ఎందుకు వెళ్ళినా తెలుసా? నాకు ఒక జబ్బు ఉంది. ప్రాబ్లం ఏంటి, వెళ్తే అన్ని కొనేస్తా. పనికి వచ్చిందో లేదు నాకు అనవసరం. నేను వాడినో పెట్టను, మళ్ళీ అదొక తృప్తి. అందుకని నేను మామిడిని పంపించి నేను ఇక్కడే ఉంటా. తర్వాత అర్థమైంది మామిడి కూడా అట్లా తయారైంది, ఇల్లు కొనేస్తుంది. అందుకు నేనేం చేస్తాను, మేము మరి వాడకుండా ఏం చేస్తారు సార్, ఏం వాడేది లేదు, నచ్చుద్ది కొంటా, కొని కాసేపు గుంచుకొని చూసుకొని తర్వాత అందరికి ఇచ్చేస్తా. అట్లా అనమాట. ఇలాంటివి ఉన్నాయి. అప్పుడు నేను అనుకున్నా, ప్రభా నేను ఎంత బట్టలు కొనుక్కున్నా, ఎంత వేసుకున్నా, ఒకనొక రోజు గతించిపోవాల్సిందే కదా ప్రభా అని మైండ్ అక్కడ పెట్టుకుంటా నేను. ఏమేన్ అలా బ్రతకండి, అలా ఉండండి. సో ఎన్ని అవార్డులు రివార్డులు వచ్చినా, నువ్వు ఎంత బాగా చదువు, లేకపోతే ఎంత అందంగా ఉండు, అంత అందంగా ఉండు. మీకు ఒకటి చెప్పరా, ఇక్కడ మాకు చిన్న పెద్ద ఉంది ఈ సాక్ష్యం. నేను ఎప్పుడు ఈవెన్ నుంచి నేను నేర్చుకున్నాకు దీన్ని సత్యం. ఫోటోలు వచ్చేవారు, నీ ఫోటో తీసురా. అసలు నీకు ఒకటి చెప్పనా, పెద్దమ్మ నీ ఇలాంటి అందగతి నాకు నేను ఎన్ని చేసుకునేవాడు అన్న. మీరు వెళ్ళి ఫోటో చూడండి, ఈవిడే అనిపించింది నాకు. అసలు ఏందది ఆ ఫోటో, అందం ఏంటి, ఆ చందం ఏంటో, అసలు ఏమంటే నువ్వు నాకేమవుతాడు మీ ఆయన పెద్దనాన్న సూపర్ అదృష్టం రాన్న. అసలు ఇంత అందగతిని ఆ రోజు ఏం అందం పెద్దాం. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ దిస్? పర్లేదు, ఆవిడ నన్ను ఏమనుకోదు కాబట్టి నేను చెప్పేస్తున్నా. ఓహో ఆవిడ చూసి మీరు నవ్వుతున్నారా? ఆగుడి, ఒక 10 సంవత్సరాలు ఆగుడి, మీ డ్రమ్ములా తవ్వుతారో పేపాలా తవ్వుతారో చూద్దాం. ఇప్పుడు సోకులు మామూలుగా కాదు, వాళ్ళు ఫిట్టింగ్ ఉండాలి, మొత్తం ఉండాలి, ఇది ఉండాలా. తర్వాత పోయా నేను 10 సంవత్సరాల క్రితం గూగుల్లో ఒకటి ఉంటుంది, గూగుల్ ఫొటోస్. 10 సంవత్సరాల క్రితం నీ ఫొటోస్ ఎలా ఉందని చూపిస్తూ ఉంటుంది. నేను చూస్తా ఒకసారి ఏంటని, ఎంత అందంగా ఉన్నాను అప్పుడు. ఆ అందాన్ని నేను గ్రహించలేకపోయాను, ఇప్పుడు గ్రహిస్తున్నాను. నేను ఎంత అందంగానే నేను నన్ను అనుకో, నీ అందగానే కాదు పెద్ద అనుకోండి, ఏరా అందం ఇది. పోయా ఇంకో 10 సంవత్సరాల్లో ఇప్పుడు కాపాడుకోలేకపోతున్నా దీన్ని. ఒకప్పుడు తెల్ల జుట్టు రాకూడదని కోరుకునేవాడిని. ప్రభా తెల్ల జుట్టేనా పర్లారు, పెయింట్ వేసుకుంటా, జుట్టు ఉంటే బాగుంది ప్రభా. అసలు లేదు, ఇంకెక్కడ పెయింట్ వేసుకోను. ఇది నా బాధ. అప్పుడు అనిపించింది కొంతకాలం అంతేగా, ఈ యూత్ అందరి హెయిర్ చూస్తూ కొంచెం ఏం డబ్బులు ఇవ్వడాకే అనిపిస్తుంది. మా వినోద్ పాస్టర్ గారిని చూస్తా, అసిస్టెంట్ పాస్టర్, అసలు పాస్టర్ ఎత్తుగా ఉండాలి, అసిస్టెంట్ పాస్టర్ తక్కువగా ఉండాలా. ఈయన ఎంత ఉంటాడు, ఆయన పక్కన నేను నడవను. మళ్ళీ ఇక్కడ శాల్తీలు ఉంటారు, ఒకసారి కూర్చోబెట్టి ఈ 2 శాల్తీలు ఉన్నాయి, ఇక్కడ చింటూని బబ్బులని, ఆ ఇద్దరు శాల్తీలు పక్క, అన్న మీతో ఫోటో దిగుదాం అన్నారు. ఫోటో దిగుదంటే నన్ను మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళిద్దరికి దిగారు. ఇప్పటికి ఫోటో చూద్దాం నవ్వు వస్తుంది నాకు. వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లవాడిని అనిపిస్తుంది నాకు. ఇదే అనిపించింది. దేవా ఇంత ఎత్తు ఇచ్చుంటే నీ సొమ్మేం పోయేదనేవాడిని. ఫీలింగ్స్ ఉంటాయి నాకు. అందుకని చాలామంది పాస్ దగ్గర చాలామంది నేను పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మీరు అందరూ వచ్చి అయ్యగారు నన్ను అయ్యగారు అనొద్దయ్యా అంట. నవ్వుతారు అందరూ, ఈయన అయ్యగారు అయితే అని. నన్ను పలకరించొద్దయ్యా, నా మా నన్ను వదిలిందంట. ఇవన్నీ చూసి నాకు ఉండొచ్చు, మీకు ఉండొచ్చు. కొంత నల్లగా ఉంటారు, తెల్లగా ఏముంది. దీనైతే కాపాడుకున్నా, నల్లగకూడదని, ఎండలో తిరగకుండా కొంచెం క్రీమ్ రాసుకున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కావాలి, మంచిగా ఉండండి, కానీ దీన్ని మటుకు యావగా పెట్టుకోదు. ఒకానొక రోజు అన్నీ గతించిపోయాయి. ఆఖరికి నీ మంచితనం, మామూలు లోకపరంగా మంచితనం గొప్ప, ఇదంతా పోయేది. నేను ఎవడో గుర్తుంచుకోడు. కానీ గుర్తుంచుకునేది ఏంటంటే, నిజమైంది ఈ లోకము పరలోకము గుర్తుంచుకునేది ఏంటంటే, ఈరోజు పేతురు వీళ్ళందరూ అలా బతికారు కాబట్టి ఇప్పుడు కూడా పేతురు గురించి ఈ లోకంలో చెప్పుకున్నాం, పరలోకంలో కూడా పేతురు గురించి చెప్పుకుంటారు. అలాగే మన జీవితాలు కూడా దేవుళ్ళు అలాగుంటే మన తరాలు కూడా మన నుంచి నేర్చుకుంటారు, పరలోకంలో యుగాలు మన గురించి చెప్పుకుంటారు. అందుకని యేసు ఏమన్నాడు, మీ క్రియలకు జీతము ఇస్తాను. తీర్పు ఉంది అక్కడ, మనకి జీతం ఉంది. అక్కడ హెచ్చు తగ్గులు ఉన్నాయి. నీకు ఎక్కువ రావచ్చు, నాకు తక్కువ రావచ్చు, లేకపోతే నాకు ఎక్కువ రావచ్చు, నీకు తక్కువ రావచ్చు. అదంతా ఎక్కడ తెలుస్తుంది? ఇక్కడ తెలుసుపడుతుంది. అది నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా బతుకుతున్నావు, ఎన్ని యావలు ఉన్నాయని. ఓకే, ఈరోజు దాదాపు ఒక 3, నా జాగ్రత్తగా ప్లీజ్, దాదాపు 3-4 వారాలు ఇంకా నేను ప్రార్థన గురించి చెప్పబోతాను. ప్రార్థన ఎందుకు ఏంటి, ఎలా చేయాలి, మొత్తం అంతా అది ఒక్కరోజుతో అవుతుంది. ఈరోజు నేను ఈ ఉపోద్ఘాతంతో మీకు ఏమవుద్దంటే, అవునండి ప్రార్థన ముఖ్యము, నా జీవితంలో ప్రార్థన లేకపోతే అనవసరం అని మీకు కలగాలి అంతే. ఎలా చేయాలి, దాని రకాలు ఏంటి, ఒడిదుడుకులు ఏంటి,
ఎట్లా ఆ ప్రక్రియ ఎలా కొనసాగించాలి, ఏం మాట్లాడాలి, ఆ ప్రార్థనల రకాలు నేను రాబోయే వారాల్లో చెప్తా. ఈరోజు కేవలం నేను చెప్పే మాట ప్రార్థన గురించి చెప్తా. ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్ అంటారు. దాంతో నీకేం కలగాలంటే ప్రార్థన మీద మక్కువ, విలువ, గౌరవం. ఇది నాకు అవసరం, నాకు ఊపిరి ఎంత అవసరమో అంత నాకు ప్రార్థన అవసరమో అనే ఆలోచన నీలో పెట్టాలి, నాకు ఆశ అంతే. ఏమేన్ అది జాగ్రత్తగా వింటారా? టైం ఉందా? ఓకే. తల్లిదండ్రులు ముఖ్యంగా మీకు నేను ప్రార్థన గురించి కొత్తగా ఉండదు, మీకు తెలుసు మేము చేసుకుంటామని ప్రార్థన అని. కాకపోతే కొన్ని మాటలు జాగ్రత్తగా వినండి, దాన్ని బట్టి మీకు వణుకు భయం రావాలి ప్రార్థన చేసుకోకపోతే. అట్టు ఉండాలి. తల్లిదండ్రులు మీరు ఎవరైనా సరే, నేను కూడా, మన బాబు కానీ మన పాప కానీ రేపొద్దున మన పిల్లలు దేవుళ్ళో ఉండు, ప్రార్థనకి వెళ్ళు, వాక్యం విను, చర్చికి వెళ్ళు, ప్రార్థన చేసుకో అని చెప్తే, ఒకవేళ మన జీవితంలోనే ప్రార్థనా జీవితం లేకపోతే కొడుకు కానీ కూతురు కానీ అమ్మ నాన్న నువ్వు చేస్తున్నావు ప్రార్థన అంటారు. కొన్నిసార్లు చర్చికి వెళ్ళమంటే నాకు వెళ్ళలేదు, అబ్బాయి కానీ కూతురు కానీ కొడుకుని నేను వెళ్ళామా ఇంటలాగా ఉందంట, అని వెళ్ళాల్సిందే అన్నాం అనుకో, పిల్లలు మనల్ని అడుగుతారు, అమ్మ నాన్న నువ్వు ఎప్పుడు నాకు మనసు బాగాలేదని వెళ్ళే కదమ్మా అంటాడు. అప్పుడు ఏం సమానం చెప్తా పిల్లలకి? అమ్మ నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు నేను చూశానులే, నీ నోటి మాట ఎలా ఉందో చూసాలే, చర్చికి వెళ్ళి సాధించింది ఇదే కదమ్మా, అక్కడికి వెళ్ళకుండా నేను సాధిస్తాను అంటాడు. నువ్వేం సమానం చెప్తా? మీకు ఎన్నోసార్లు చెప్పాను, పిల్లల్ని పెంచాలి, పిల్లల్ని కంటం గొప్పే మీ దృష్టిలో. నేను అలా అనుకోలేదు, కానీ మామూలుగా మీ దృష్టిలో పిల్లకండి. కానీ తర్వాత వాళ్ళని పెంచడం, అమ్మో సరిగ్గా పెంచడం ఎట్ట కూడా పెంచేస్తావు, కూలో నాలో చేసుకుని పెంచేస్తావు. సరిగ్గా పెంచడం వామ్మో దడదడలాడుతుంది. మీకు ఒకటి చెప్పనా, నేను దేవుడి దగ్గర ఎలా బతకాలో కూడా భయపడలేదు, కానీ మా కొడుకు పట్ల దగ్గర ఎలా బతకాలో భయపడుతున్నాను నేను. దేవుడు నేను తప్పు చేసినా క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, మళ్ళీ మేము సర్దేసుకుంటాం. మా బాబు దగ్గర ఏమైనా తేడా చేస్తే వాడు అడిగే క్వశ్చన్కి నువ్వు అలా ఉన్నావు నేను అలా ఉన్నా అంట. అప్పుడు ఏం సమానం చెప్పను? నాకు అక్కడ భయం వేస్తుంది. చెప్పాక దేవుడి దగ్గర కూడా అంత భయం లేదు, కానీ నా కొడుకు దగ్గర భయం వేస్తుంది. ఏం మాట్లాడుతున్నాను, ఎలా బతున్నా ఏంటని. కొన్నిసార్లు నేను తప్పులు చేసినప్పుడు ఆడు అడిగేశాడు, నువ్వు ఎందుకు అలా అరుస్తావు, ఎందుకు అలా మాడుతావు అని. కొన్నిసార్లు ఆవేశంలో, బాధలో, కోపంలో నేను అరిచిన రోజుల్లో ఇంట్లో వాడు అడిగేశాడు, నువ్వు ఎప్పుడు ఇలాగ ఉంటావా అన్నాడు. అమ్మో ఆడు కనపడంగానే నోరు మూసేస్తాను నేను, గప్చుప్. నాకు ఎవరు ఆడు తిట్టకలా కొట్టకలా. సో అండర్స్టాండ్, తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలు దేవుళ్ళు ఎదగాలనుకుంటున్నారా లేదా? అప్పుడు అనుకోవటం సరిపోదు, 3 రకాలు చెప్పా. 3, 1 వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా, 2 దేవుడి గురించి చెప్పాలా, సరిగ్గా చెప్పాలా, 3 అలా జీవించి చూపించాలి. ఈ 3 లేకపోతే పక్కన పెట్టేసాను, అసలు అనవసరం. టైం తీసుకుని ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో దేవుడి గురించి బోధించాలి, ఎడతెక్క వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. 3వది అలా జీవించి చూపించాలి. అప్పుడు వాళ్ళ లోపలికి వెళ్తాయి, అవును కదా అని. సో అందుకు నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నీ పిల్లలకు ప్రార్థన చేసుకో అని చెప్తే వాడు ఎదురు ప్రశ్న చేశాడు అనుకో, నువ్వేం చెప్పలేవు. అందుకు జీవితంలో ప్రార్థనా జీవితం నీకు నాకు ఉండాలి. 1 తర్వాత జాగ్రత్తగా ప్లీజ్, కొద్ది మాటలు. కొన్ని అలవాట్లు ఉంటాయి మనకి, నేను మెల్లిగా చెప్తున్నాను లోపలికి వెళ్ళాలన్న ఉద్దేశంతో. మీకు కొన్ని అలవాట్లు ఉంటాయి మనకి, చెడ్డ అలవాట్లు అవ్వచ్చు, మంచి అలవాట్లు అవ్వచ్చు. ఇంగ్లీష్లో కొన్నిసార్లు ఎడిక్షన్ అంటారు, ఎడిక్ట్ అయిపోయాడండి దానికని, వాళ్ళ వ్యసనం. థ్యాంక్ యూ. ఆ వ్యసనానికి ఎడిక్ట్ అయిపోయాడు, బానిస అయిపోయాడు, ఇట్లా అంట వ్యసనం. నేనేమంటానంటే దాన్ని తీసుకొని, అంటే ఒక మనిషికి నాకైనా నీకైనా ఒక దానికి అలవాటు, బానిస, ఎడిక్ట్ లేకపోతే వ్యసనం అయ్యేటట్టు ఛాన్స్ ఉన్నాయన్నమాట. ఆ బుద్ధి మనకు ఉంది. అయితే మనిషిలో ఆ బుద్ధి ఉందన్నమాట. ఒక దానికి ఎడిక్ట్ అయ్యడానికి మనకు బుద్ధి ఉంది. ఆ బుద్ధి నేను ఏమంటానంటే, ప్రార్థన ఎందుకు చేసుకోకూడదు, ప్రార్థనకి ఎందుకు ఎడిక్ట్ అవ్వకూడదు,
ప్రార్థనకి ఎందుకు బానిస అయిపోకూడదు అంటే, ఒకడు ఆ పని చేయకుండా ఉండలేడు. అదే తత్వాన్ని ప్రార్థన చేసుకోకుండా ఉండలేను అనుకోవాలి. మళ్ళా నీకు ఏదైతే ఎడిక్షన్ ఉందో, ఏదైతే వ్యసనం ఉందో, ఏదైతే దేనికైతే బానిస అయ్యావో దాని నుంచి తప్పించుకోవాలంటే ఇంకో దానికి నువ్వు బానిస అవ్వాలి. ఆ ఇంకోటి ఏంటి? అట్లా అని ఇంకో దానికి అన్నానని సిగరెట్కి బానిసయ్యా. ఓహో, బ్రాండ్ మార్చమంటారా, వేరే దానికి అవ్వమంటారా? ఇట్ట కాదు. ప్రార్థనకి ఎడిక్ట్ అవ్వండి, వాక్యానికి ఎడిక్ట్ అవ్వండి, అలవాటు చేసేసుకోండి దీన్ని. అప్పుడు మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి. ఎందుకు అది అవ్వదు మనకని? మనకు ఒక బుద్ధి ఉంది. బానిస అయ్యే బతుకు, బానిస అలవాటు, ఎడిక్ట్ అయ్యే జీవితం మనకుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదో దానికి ఎడిక్ట్ అయ్యి ఉంటారు. నేను ఆ ఎడిక్షన్నే విరుడు చెప్తున్నా, ఇంకో దానికి ఎడిక్ట్ అవ్వండి. అదే ప్రార్థన అంటున్నా. ప్రార్థనకి ఎడిక్ట్ అయిపోండి. ప్రార్థన అంటే కేవలం అవసరమైనప్పుడే చేయటం కాదు. వినండి ప్లీజ్. అవసరమైనప్పుడే ప్రార్థన చేయటం కాదు. అది అంత శక్తివంతమైన ప్రార్థన అవ్వదు. ఉదాహరణకి యేసు ప్రభు వారు తనకు సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు, సమస్య లేనప్పుడు ప్రార్థన చేశాడు. ఒకసారి తీయండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35. అది తీసి ఓపెన్ చేసి అలా ఉంచండి. చదవండి ప్లీజ్. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చాలు, పొద్దున్నే లేచాడు, వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఈ టైంలో యేసు ప్రభుకి ఏమైనా సమస్యలు ఉన్నాయా? పెద్ద సమస్యలు లేవు. అంత పెద్ద సమస్య లేవు. హ్యాపీగా సాగుతుంది. ఎట్లా అంటే సంతోషంగా అంటే సువార్త చెప్తున్నాడు, దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆయనకి, ఊళ్ళు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చక్కగా ఉంది. ఆ టైంలో కూడా ఆయన ప్రార్థన చేశాడు. తర్వాత గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. తీసి చూపించక్కర్లా, టైం లేదు కాబట్టి. గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. ఎప్పుడది? ఇంకా కొద్ది క్షణాల్లో, కొద్ది గంటల్లో ఆయన సిలువెక్కబోతున్నాడు. బాధ, ఇరుకు, ఇబ్బంది, సమస్యలోనూ ప్రార్థన చేశాడు. అంతా మంచిగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. మనం ఏసే దగ్గర నుంచి నేర్చుకుందాం. మీరు అనుకుంటారు సమస్య వచ్చి ప్రార్థన చేసుకుంటాం. కాదండి, ముందు నుంచే ప్రార్థన ఉంటే ఆ సమస్య జయించగలుగుతావు. లేకపోతే కూలిపోతావు, కుప్ప కూలిపోతావు. ఆ టైంలో నువ్వు అనుకుంటావు ప్రార్థన వస్తుందని. రాదు ప్రార్థన. స్తోత్రంతో ఏసే కాపాడే అంటావు, అంతే. తొందరపాటు ప్రార్థన అవుతుంది. ఉదాహరణకి ఒక పరుగు పందెంలో ఉంటాడు. పరుగు పందెంలో ఒలింపిక్స్ మీరు ఆట పోటీలు చూస్తే పరుగు పందెంలో రేపు పరుగు పందెం అంటే ఇప్పుడే వాడు ప్రాక్టీస్ చేస్తాడా పరుగుని? కాదు. వాడు కొన్ని సంవత్సరాలు చేస్తాడు. కొన్ని సంవత్సరాలు వాడు ప్రాక్టీస్ చేసి బయటకు వచ్చినప్పుడు ఆ పరుగు పందెంలో వాడు గెలవటం ఉంటుంది. గెలిచినంత మాత్రాన అబ్బా ఏం గెలిచాడని కాదు, వాడు ఎంత శ్రమ పడ్డాడో అక్కడ అది ఎవ్వడికి తెలియదు. అందుకని మీ జీవితంలో నేనేమంటానంటే, కష్టం వచ్చినప్పుడే కాదు, మామూలుగా ఉన్నప్పుడు కూడా ప్రార్థన అవసరము. వాడు గనక పరుగు పందెం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటే వాడు గెలిచేవాడు కాదు. రేపో బాబో వస్తుంది ఆ పందెం, కాంపిటీషన్ వస్తుంది. కనుక ఇప్పటి నుంచే వాడు కాంపిటీషన్, పరుగు పందెం లేకపోయినా సరే వాడు కొన్ని సంవత్సరాలు వాడు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. మన జీవితంలో కూడా సమస్యల తథ్యం, అది అందరికీ తెలిసిందని నేను చెప్పక్కర్లా. ఎప్పుడో ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి ఏదో ఒకటి సమస్య అలాంటి వచ్చే ఆస్కారం ఉంది మన జీవితంలో. అలాంటప్పుడు నేనంట ఆ పరుగు పందెంలో పాల్గొనేవాడు ముందు నుంచి ఎలా అయితే తాను సిద్ధపరచుకున్నాడో, అలాగే మన ప్రార్థనలో ముందు నుంచి ఎందుకు సిద్ధపరచుకోకూడదు? సమస్య వచ్చేప్పుడే నలుగురి దగ్గర పరిగెడతాం ఎందుకు? సమస్య వచ్చినప్పుడే నువ్వు యేసయ్యా అని ఏడవడం ఎందుకు? ముందు నుంచి ఆ జీవితం ఉంటే రాటు తేలి ఉంటావు, అప్పుడు దాన్ని ఎదుర్కొంటావు. రక్షణ ఉచితం, కానీ దేవుడితో సహవాసం ఉచితం కాదు. రక్షణ ఉచితం, కానీ దేవుడితో సహవాసంలో ఉండడం, ప్రార్థన, మళ్ళీ చెప్పున్నాను, ప్రార్థన వేరు, సహవాసం వేరు. కానీ సహవాసంలో ప్రార్థన ఉంటుంది. ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడితో సహవాసం చేసినట్టు కాదు. కాదు. చాలామంది ప్రార్థన అవసరాన్ని బట్టి చేస్తారు. వినండి, అవసరాన్ని బట్టి చేస్తారు. తాము తప్పులో పడకూడదని చేస్తారు ప్రార్థన.
లేకపోతే ప్రార్థన చేయట్లేదని నా మనసు నిందిస్తుందేమో అని చేస్తారు కొన్నిసార్లు. గిల్టీ ఫీలింగ్ పక్కకు రావడానికి చేసుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను, తృప్తి కోసం చేసుకుంటారు. ఇలా చాలా ఉన్నాయి. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం సహవాసం చేసినట్టు కాదు. ఇట్స్ ఎ సీక్రెట్ ప్లేస్. దేవుడితో ఒంటరిగా నువ్వు గడిపే క్షణాలు అవి. దాంట్లోంచి ప్రార్థన రావచ్చు, కానీ సహవాసం చాలా ఇంపార్టెంట్. రక్షణను ఉచితంగా పొందుకున్నావు, కానీ సహవాసం అనేది ఉచితం కాదు. నువ్వు కొన్ని త్యాగం చేసి సమయం పెట్టి దేవుడితో గడపాలి. ఇక్కడ ఒక మాట యేసు, అది పెట్టండి ప్లీజ్. ఇందాకటిది పెట్టం ఉంచుకోండి నాకు అలాగే. ప్రార్థన గురించి ఉపోద్ఘాతం మాత్రమే ఎట్లా ఏంటి అని. ఆయన పెందల కాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి. ఇక్కడ పొద్దునే ఉండదంటే ఫస్ట్ మాట ఆయన పెందకడని లేచి. దీన్ని కూడా కొన్నిసార్లు అపార్థం చేసుకునే ఛాన్సులు ఉన్నాయి. అంటే మనం పెందల కాడే లెగాలన్నమాట. యేసుప్రభువు లేచాడు కాబట్టి. ఏంటిది? పెందల కాడని లెగాలి. దీంట్లో కొంచెం పొరపాటు ఉంది. దీంట్లో పొరపాటు అంటే ఆయన పొద్దున్నే లేచాడు. అలా అని పొద్దున్నే లేస్తేనే దేవుడు వింటాడు, పొద్దున్నే లేగాల్సిందే, ఆ పొద్దున్న ప్రార్థనే డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్తుంది అనుకోవడం భ్రమ. ఇక్కడ అర్థం ఏంటండి అంటే, యేసయ్య పొద్దున్నే లేచి చేశాడు అంటే అర్థం ఏంటంటే, నీ జీవితంలో ప్రతిరోజు లేకపోతే ఆ రోజున నువ్వు దేవుడికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రాధాన్యత. ఉదాహరణకి నైట్ డ్యూటీలు ఉంటాయి. లారీ వాళ్ళు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, చాలా నైట్ డ్యూటీలు ఉంటాయి. ఆ నైట్ డ్యూటీ చేసి నైట్ డ్యూటీ చేయాలి. లేదండి తెల్లవారు అయిపోయింది 3 గంటల ప్రార్థన నేను చేయాలని వాడు గనక ఆడికి సెక్యూరిటీ ఉద్యోగం ఇచ్చాడు, బ్యాంకులో కానీ ఏటీఎంలో కానీ. వాడు 3 గంటలు క్రైస్తవుడే, దేవుడు లేచాడు, నేను లాగాల 3ంటికి లేచి ప్రార్థన చేస్తాడు. ఆత్మ నడిపింపు వచ్చింది, అది 2 గంటలు అయింది, ఏటీఎంలో మనీ ఉష్కాకి. అంటే ఏంటి? అంటే పొద్దున్నే తప్ప అండి? తప్పు కాదు, ఇంకా స్తోత్రం. సైంటిఫిక్గా పొద్దున్న లేచి ప్రార్థన చేసి చాలా మంచిది, వెరీ గుడ్. దాన్ని ఏమంటలా. నేను దీన్ని బ్యాలెన్స్గా అందరికీ వర్తించేలాగా చెప్తున్నాను. పొద్దున్న లేవడం తప్పు కాదు, ఇంకా చాలా మంచిది. నేను రికమెండ్ చేస్తా పొద్దున్న లేచి ప్రార్థన చేసుకోండి అని. కాకపోతే అందరికీ అవ్వదు కాబట్టి దానిలో గిల్టీగా ఫీల్ అవ్వకల. దాని అర్థం ఏంటంటే, ఎందుకంటే చెప్పనా, కొందరు పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళ జీవితంలో దేవుడు ప్రధానుడు కాదు. భర్తో భార్యో పిల్లలో అట్టుంటుంది కొన్ని జీవితాల్లో. దేనికి అనుకుంటా నేను అది? అరే నువ్వు లోకాన్ని ఎక్కువ ప్రేమించే, ధనాన్ని ఎక్కువ ప్రేమించే, అందాన్ని ఎక్కువ ప్రేమించే, నీ ఉద్యోగాన్ని ప్రేమించే, నీ వ్యాపారాన్ని ప్రేమించే, లోకంలో ఉన్న ఆకర్షణ ఎక్కువ ప్రేమించే, నీ ఫోన్ ప్రేమించే ఎక్కువ, నీ ల్యాప్టాప్ను ప్రేమించే, అది ఎందుకు అనిపిస్తుంది నాకు అక్కడ. దాని అర్థం ఏంటంటే, మొట్టమొదటిగా యేసయ్య ఇచ్చిన ప్రాధాన్యత దేవుడికి ఇచ్చాడు పొద్దునే. అలాగే మన జీవితంలో పొద్దున్న లేనంత మాత్రాన కరెక్ట్ కాదు, అలాగే లేకపోతే తప్పు కాదు. ఎలా లేకండి, పొద్దున్న లేవండి అంటే నీ జీవితంలో దేవుడికి ప్రాధాన్య స్థానం ఇవ్వు, ప్రయారిటీ ఇవ్వు దేవుడికి. నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటో సార్, దేవుడు నీ ప్రధానుడు కాదు. నీకు ఆయనే ముఖ్యము, ఆయనే ముందు నాకంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తావు. నీ ప్రార్థన చూపిస్తుంది నాకు ఏంటి, నా జీవితంలో దేవుడే అండి. కొన్నిసార్లు అంటారు, నేను పొద్దున్నలాగానే మామిడి మొహం చూడాలి, పొద్దున్నలాగానే మా ఆయన మొహం చూడాలి. చూడు అడ్డ తయారవుతావు. దేవుడి మొహం చూడు, దేవుడి మొహం చూడు. మా ఆయన అంటే బోల్డ్ ఇష్టం అండి, బోల్డ్ ఇష్టం అండి. ఏసీ అంటే అది కాదు, అది ప్రయారిటీ. పొద్దున్న లేసావా, మధ్యాహ్నం లేసావా, సాయంత్రం చేసావా, తర్వాత సంగతి. ఈ బాధ నేను అనుభవించా. ఒకప్పుడు నేను పొద్దున్న లెగలేకపోయేవాడిని, రాత్రి మేల్కొని ఉంటా, పొద్దున్న లెగలేకపోయేవాడిని. ఎట్లా ఏంటి అనుకునేవాడిని. దేవా నేను పనికిరాను, వేస్ట్, ప్రార్థన చేసుకోలేను, నా జీవితం ఇంతే అనుకునేవాడిని. ఆ తర్వాత నాకు దేవుడు తెలియజేసిందంటే, అరే నువ్వు పొద్దున్న చేస్తావు, మధ్యాహ్నం సాయంత్రం చేస్తావు, తర్వాత సంగతి. కానీ ఎప్పుడు ఏం చేసినా సరే నాకు నువ్వు విలువిస్తున్నావా, గౌరవిస్తున్నావా, నీ జీవితం నన్ను మొదటగా పెట్టుకోకుంటావా, అదిరా గొప్ప అన్నాడు దేవుడు. అదిరా గొప్ప. నువ్వు 10 గంటలు ప్రార్థన చేయి, నాకు స్థానం ఇవ్వు. నాకు ఎప్పుడు స్థానం ఇస్తావు? ఎవడు లేనప్పుడు నాకు స్థానం ఇస్తావు, ఎవడు నీకు సహాయం చేయనప్పుడు నాకు స్థానం ఇస్తావు, లేకపోతే నన్ను ఎక్కడో బయట పెడతావు. ఇది ప్రార్థనలో ఇది. నెక్స్ట్
ఒక 2 మాటలు చూడండి. నువ్వు దేవుడితో ఒంటరిగా గడిపే సమయం చాలామందికి తెలియదు. ఎలా గడుపుతాయి ఏంటంటే చాలామందికి గ్రూప్గా ప్రేయర్ చేయడం ఇష్టం. ప్లీజ్ దయచేసి వినండి. నిద్ర వస్తున్నా సరే చంప మీద లాగి పెట్టి కొట్టుకోండి మీరే. ఈ ముఖ్యమైన మాటలు నీ జీవితానికి పనికొచ్చాయి. చాలామంది గుంపులో ప్రార్థన చేయడం చాలా ఇష్టం, అందరితో గుంపులో చేయటం. ఒంటరిగా గడపడానికి కష్టం అవుతుంది చాలాసార్లు. ఎందుకంటే గుంపులో అందరూ ఉంటారు, అందరూ పలుకుతూ ఉంటారు, వాళ్ళతో పాటు ఏమేన్ అని. తప్పు లేదు, సంఘ ప్రార్థన ఇంపార్టెంటే. సంఘం అంతా కూడి ప్రార్థన చేసింది పేతురు కోసం. అలా సంఘం అంతా కూడుకునే క్షణాలు ఉన్నాయి, ఆ రోజులు ఉన్నాయి. కూడుకోవాలి, సంఘం అంతా ప్రార్థన చేద్దాం, ఏదో రోజు మనం అందరం చేద్దాం ప్రార్థన, అదొక రోజు. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే నువ్వు వ్యక్తిగతంగా దేవుడితో గడపడం. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. ఒంటరిగా నువ్వు గడపడం దేవుడితో చాలా ముఖ్యమైంది. ఎందుకంటే గ్రూపులో ఎలా ఉంటుందంటే వాళ్ళతో పాటు ఆమెనంటావు, 4 మాటలు చెప్తావు. ఒకసారి నాకు చెప్తాను, చాలా సంవత్సరాల క్రితం నాకు ప్రార్థన రాదు, సరిగ్గా రాదు, ఎలా చేయాలో తెలియదు. అయితే కొన్నిసార్లు చాలా ప్రార్థనలు పట్టేసేవాడిని నేను. పెట్టి రెడీగా ఉంచుకునేవాడిని కొన్ని ప్రార్థనలు చాలా సంవత్సరాల క్రితం. ఒకసారి ఏమైందంటే నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కుర్రోళ్ళు అందరూ ఉన్నారు, కూడుకుని ప్రార్థన చేస్తున్నారు. సరే అందరూ కలిసి ప్రార్థన చేద్దామన్నారు. సరే ప్రార్థన చేస్తున్నారు. ఒక 10 మంది ఉన్నారు, లేకపోతే 5 ఉన్నారు, గుర్తులేదు సరిగ్గా ఉన్నారు. అందరూ ప్రార్థన చేస్తున్నారు. నేను అన్నీ ఆలోచిస్తున్నాను, వాళ్ళు ఏం చేస్తున్నారని. ఇలా చేయాలని పెట్టుకున్నా. సరే నా పక్కన ఒకడు ఉన్నాడు, అక్కడ ప్రార్థన మొదలైంది, అట్ట వచ్చింది. తర్వాత నా పక్కనోడికి వచ్చింది, ఆడు చేస్తున్నాడు. కూర్చున్నా, ఓకే. నేను మైండ్లో అనుకుంటున్నా ఏంటంటే, ఓకే ఈ వాక్యం పలుకుదాము, ఆ వాక్యం ముందు ఇది మాట్లాడదాము, ఇలా చేద్దామని వాక్యాలన్నీ పెట్టేసుకున్నాం. ఈ వాక్యాలు పలుకుదాం, ఈ వాక్యాలు మాడదాం, ఇలా ప్రార్థన చేద్దాం, తర్వాత ఇలా తీసుకొచ్చి ఆమెను అందాం. అట్ట మొత్తం రెడీ అయిపోయింది. అంటే రిహార్సల్స్ అయిపోయింది. నాకు ప్రార్థనకి రిహార్సల్ చేస్తా మైండ్లో. నా పక్కనడికి వచ్చింది, ఓకే నేను రెడీగా ఉన్నా, మళ్ళీ రిహార్సల్ చేసుకుంటా, రివిజన్ చేసుకున్నా. ఏమైంది తెలుసా, నేను ఏదైతే అనుకున్నానో వాడు ఆల్రెడీ ప్రార్థన చేశాడు దాని గురించి. అదే మాటలు పలిగేశాడు. ఇక నేను పలిగితే కాపీ కొట్టినట్టు ఉంటుందిగా. నా కొడుకు వచ్చేసింది, ఏదైతే వాక్యాలు పెట్టుకున్నా రెడీగా ఆ వాక్యాలు అయినాడు పలికేశాడు. ఇంకా అయిపోయింది. ప్రభా పాస్టర్ గారు మీరు ఏం చేశారు? అప్పుడు నటించాను అంతే. దగ్గాను నీళ్ళు దాటా వెళ్ళా, తర్వాత చేసుకున్నాడు ప్రార్థన. అయిపోయింది. దగ్గి ఏదో యాక్షన్ చేసేసి బయటికి వెళ్ళిపోయా, వాటర్ అని వెళ్ళిపోయా. తర్వాత వాళ్ళు చేసుకుని ముగించేసుకున్నారు. నేనేమంటా అంటే గ్రూపులో తేలిక. మీకు మాట చెప్పన, చిన్న ప్రార్థనలు కూడా దేవుడు ఆలకిస్తాడు. అదే పలకాలం లేదు. వినండి ప్లీజ్, ఇలాగే చేయాలి. కొన్నిసార్లు నేను ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు, కొన్ని సంఘాల్లో వెళ్ళినప్పుడు గొప్ప పదాలు వాడతారు. యెహోవా అది ఇది. ఇప్పుడు నాకు రావట్లేదు, పెద్ద పదాలు అంటే పాత పదాలు నాకు అయినా రావు. సింపుల్ డాడీ, తండ్రి, అప్ప, అంతే. మహోన్నతుడా అని నేర్చుకున్నా నేను. మహోన్నతుడా, భూమి ఆకాశము సృష్టించినవాడా, సియోను కొండ మీద ఇంకేముంటాయి, చాలా ఉంటాయి. ఆ సియోను కొండ ఎక్కడ నాకు తెలియదు, కానీ సౌదాటిగా చేస్తారు వీళ్ళు. అంటే పెద్ద నాకు రావు తెలుసా. మీ పాస్గా నాకు రావు గొప్ప ప్రార్థన, పెద్ద పదాలు వాడాలి లేదు. మనసారా చేస్తారే, అది చాలు. హన్నా ప్రార్థన చేసింది. హన్నా ప్రార్థన చేస్తే హన్నా ప్రార్థన చూసిన ఏలి దైవజనుడు, ఆయన యాజకుడు, ఆయన ఏమో తెలుసా, అన్నా తాగావా, తాగడం అమ్మానే అన్నాడు. అంటే ఆమె ప్రార్థన ఎలా ఉంది? తీయండి అమ్మ, కుదిరి నమ్మట్లా. మీకు ఇచ్చాను అనుకుంటా. 1 సమూయేలు 1వ అధ్యాయం 13. 1 సమూయేలు 1:13. ఇటు వినండి, చదవండి అమ్మ చదవండి ప్లీజ్. 13 అమ్మా, 1 సమూయేలు 1:13. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినపడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షారసమును నీ వద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్న అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. చూడండి, దీంతో మీకు ఒక గొప్ప విడుదల రావాలి. నాకు వచ్చిన విడుదల ఒకప్పుడు ఏంటంటే, ప్రార్థన ఇలాగే చేయాలి, అలా చేయాలి, ఆ పదాలు వాడాలి, అలాగా చేయలేకపోతున్నా. అస్సలు వద్దు. సాక్షాత్ నీ దైవజనుడు, యాజకుడు ఆమె ప్రార్థన చేస్తుంటే, మా లోకల్ భాష చెప్పండి, ఇంకా ఆపలేదు తాగడం,
తీసే ఆ బాటిల్ తీసే పక్క పెట్టు, ఇంకా మానవా ముందొద్ది అన్నాడంట. కానీ హన్న అంటుంది, అయ్యా ద్రాక్షారసం తాగలేదు నేను, నా మొరని, నా వేదన్ని, నా బాధని యెహోవా ముందు కొమ్మరించుకుంటున్నా. ఆ పెదవులు దద్దరాల్లో ఉంటాయి, ఆ బాధకి ఏడుపు వచ్చేసి ఉంటుంది. కొన్నిసార్లు మీకు ఏడుపు బాధలో ఉడికిని ఆ పెదాలు ఎప్పుడన్నా, అది ఆ వేదన. దేవుడు నువ్వు చేసే ప్రార్థనలో ఎంత గొప్ప పదాలను చూడట్లా, నీ వేదన, బాధ, ఇరిగి నలిగిన మనసు లోపల నుంచి వస్తుందని నటిస్తున్నావా, ఇది దేవుడు చూస్తాడు. అందుకనే చదువు ఉన్నోళ్ళనే లేకపోయినా భయపడక్కర్లా ప్రార్థన గురించి. నేను అప్పటి నుంచి నేను వదిలేసుకుని, ప్రభా నువ్వు నాకు ఏం నేర్పిస్తే అది నేర్చుకుంటా, నీకు కావాల్సింది ఏంటి, నేను పెద్ద పదాలు కాదు, నా మనసు కదా, విశ్వాసంతో చేస్తున్నాను లేదా, మనస్ఫూర్తిగా చేస్తున్నాను లేదా, అప్పుడు నాకు గొప్ప విడుదొచ్చి ఆ భయం పోయింది. అమ్మో వాళ్ళలాగా చేయలేని, వీళ్ళలాగా చేయలేని. ఎందుకంటే నేను కొందరు చూసే పెద్ద పెద్ద పదాలు వాడతాడు, దాని అర్థం కూడా వాళ్ళకి తెలియదు. అసలు ప్రార్థన చేసి బాగా చేశారండి, బాగా చేశారు, ఏం ప్రార్థన అండి, ఏం ప్రార్థన అండి. కార్యం జరిగిలో తర్వాత సంగతి, బాగా చేశాడా లేదా కావాలా. ఏం పదాలు వాడండి, ఎక్కడ తీసుకొచ్చాడో తెలియదండి. సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ మాకు తెలియదండి, అది తెలియదు, గుర్తు. అందుకని మీకు ఇక్కడ చాలామంది చెప్తున్నాను, చాలామంది నేను చెప్పామండి, ఎంతమందికి ప్రార్థన నాకు రావట్లేదండి, ఎలా చేయాలో తెలియట్లేదండి, అలాగా రావట్లేదండి వాళ్ళు చేతులని, ఆ మనసులో ఉన్న ఫీలింగ్ ఉన్నవాళ్ళు కొంచెం అన్న 5 ఉన్నారు. మీ 5 వాక్యం ఎంత కూడా ఫీల్ అవ్వకల. మిగతా వాళ్ళు మహాభావులు, వాళ్ళు బాగా వచ్చి ప్రార్థన ఎత్త మైక్ చేయండి, కొత్త ఫీలింగ్స్, చిన్న చిన్న మాటలే అలా నేర్చుకోవడం జరిగింది. నేను అనుకున్నా బట్టి కొట్టి ప్రార్థన వద్దు ప్రభా, ఆత్మ నడిపితో ప్రార్థన చేయాలా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎలా చేయాలో ఏంటో చెప్పేశాను. తర్వాత ఒక 2 నిమిషాలు ఇది మట్టికేనండి. కొన్నిసార్లు మన జీవితంలో ఒంటరిగా చేసుకునే ప్రార్థన, దేవుడితో గడిపే ప్రార్థన ఎవ్వడికి కనపడదు, కనపడకూడదు, కనపడదు. నువ్వు ఏడుస్తున్నావా, తొల్లాడుతున్నావా, ఎవ్వడికి కనపడదు. మనం మరి లోపల ఎంత ప్రార్థన చేసినా బయటికి కనపడకపోతే ఎట్లా ఉంటుంది. మళ్ళా చెప్తున్నాను, రక్షణ ఉచితం, దేవుడితో సహవాసం ఉచితం కాదు. టైం, త్యాగం ఉండాలి దాంట్లో. కొన్ని చంపుకోవాలా, ఇష్టమైన చంపుకోవాలా, అన్ని పక్కన పెట్టి దేవుడితో గడపాలా. అలా కొందరికి ఇష్టం, నేను వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళకి మాత్రమే చెప్తాను. దానికి ఉదాహరణ 2 ఉదాహరణలు చెప్తాను. భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు, మంచిదే, పెళ్ళి, ఆడంబరం, రిసెప్షన్ అంతా అయిపోద్ది. కానీ వాళ్ళు ఏకాంతంగా గడుపుతారు, అది ఎవ్వరూ చూడరు. నా మాటలు తప్పుగా అర్థం చేసుకోవద్దు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భార్యాభర్తలు ఏకాంతంగా గడిపినప్పుడు ఎవ్వరు చూడరు, కానీ ఆ ఏకాంతానికి వచ్చే ప్రతిఫలం బిడ్డని బయట చూస్తారు. హల్లెలూయా. అదొకటి. రెండోది ఏంటంటే, దావీదు ఏకాంతంగా ఎప్పుడు చూడనప్పుడు గొర్రెలను తింటాకొచ్చిన సింహాన్ని, ఎలుకబండిని చంపాడు. ఎవరు చూడలా, ఎవరు తప్పట్లు కొట్ల, ఎవరు చప్పట్లేం కొట్ల. కానీ ఆ ఒంటరితనంలో ఎవడు చూడనప్పుడు చేసింది దేవుడు ఏం చేశాడంటే, దాన్ని పబ్లిక్గా తీసుకొచ్చి గొలియాతును ఓడించి అందరితో చప్పట్లు కొట్టించాడు. హల్లెలూయా. మీరు ఒంటరిగా ఏడుస్తారే, ఆ ఏడుపు ఎవడు చూడు, దేవుడు చూడాలంతే. మీరు ఉపవాసం చేసినా, ప్రార్థన చేసినా, దేవుడితో పెనుగులాడినా, మీ ఒంటరితనంలో మీ గదిలో ఎవడో చూడనప్పుడు నువ్వు కంటావు కదా, అది బయటకు వచ్చిన తర్వాత దేవుడిని అందరికీ చూపిస్తాడు ప్రపంచాన్ని. నువ్వు బయట నీ ఇమేజ్ ఎలా ఉందో టెన్షన్ పడకు, నీ దేవుడితో ఇమేజ్ ఎలా ఉందో టెన్షన్ పడు. ఇది బాగుంటే నీకు బయటని దేవుడు తీసుకొస్తాడు, నీకు బయట తీసుకొస్తాడు. అది గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా. కానీ ఈ వేదంలో ప్రాసెస్లో ఏముంటుందంటే, మళ్ళీ చెప్తాను, ప్రార్థన అనేది తేలిక, ప్రార్థన చేయడం తేలిక, దేవుడితో సహవాసం చేయడం కష్టం. ప్రార్థన తేలిక,
నీ అవసరాన్ని బట్టో, కష్టాన్ని బట్టో, నీ కొడుకుని బట్టో, కూతురుని బట్టో, నీ భర్తను బట్టో ఏసే కాపాడయ్యా కాపాడయ్యా కాపాడే ఉపవాసం చేయటం, మోకరించడం ఎన్ని తేలిక చేసేస్తావు, టప్ప 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 చేస్తావు. కానీ దేవుడితో సహవాసం చేయాలంటే చాలా కష్టము. ఎందుకంటే మనిషికి నా అవసరం తీరాలనే ఉంటుంది, అంతేగాని ఈ మనిషితో సహవాసం చేయాలి, దేవుడితో సహవాసం చేయాలి, ఆయనతో టైం గడపాలి, ఆయనతో ఉండాలని చాలా తక్కువ మంది ఉంటుంది. అది ఫ్రీ కాదు. దేవుడితో సహవాసం చేయడం, సన్నిహితంగా ఉండటం, సన్నిహిత సహవాసం కలిగి ఉండటం తేలిక కాదు. ఇది సాక్రిఫైస్. నీ సమయం పెట్టాలి, నీ మనసు పీకుతూ ఉంటుంది, అది పక్కన పెట్టాలి. అందరూ పిలుస్తూ ఉంటారు, ఈ పక్కన పెట్టాలి. కొన్ని కోరికలు ఉంటాయి, పెట్టాలి. కొన్ని చంపుకోవాలి మనం. ఇట్స్ నాట్ ఈజీ. నాకు ప్రార్థన చేయడం చాలా తేలిక, కానీ దేవుడితో సహవాసం చేయాలంటే అన్నీ పక్కన పెట్టే దేవుడిగా ప్రేమిస్తూ, ఆయనతో గడుపుతూ, నా అవసరాలు లేకపోతే నా ఇష్టాలు, నా కోరికలు, నా వాంఛలు ఎన్ని పక్కన పెట్టి చేయాలండి. ఇది త్యాగంతో కూడింది. ఒక గర్భవతి అయిన స్త్రీ ఉంది. గర్భవతి అయిన స్త్రీ 9 నెలలు మోస్తుంది కడు. ఆ మోసినప్పుడు అందరిలాగా ఉండకూడదు, అందరిలాగా తినకూడదు, అందరిలాగా పడుకోకూడదు, అందరిలాగా గెంతకూడదు. అంటే ఆమె గనక లోపల ఉన్న బిడ్డ మంచిగా ఉండాలి, చక్కగా రావాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సిందే. ఇదే లాస్ట్ మాట వినండి, ఇంకా చెప్పొచ్చు కానీ చాలు. నేను మీతో పాటు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. అందుకని గర్భవతి స్త్రీ పెళ్ళోడు మంచిగా ఉండాలి, బాగా రావాలి. ఎందుకంటే అందరికీ లోపల ఉన్న బిడ్డ కనపడ్డం. కానీ ఆమె జాగ్రత్తలు తీసుకుంటే రేపొద్దున బిడ్డ కనపడతాడు, అందరికీ మంచిగా బతికి కనపడతాడు, అది చచ్చిపోతాడు లోపలే. అందుకు అందరిలాగా చేయలేదు. సరే, ఆ గర్భవతి స్త్రీ కడుపును బిడ్డను పెట్టుకొని కూల్ డ్రింక్లో ఎన్ని తాగొచ్చా? కూల్ డ్రింక్ తాగడం పాపమా? కాదు, కానీ ఆవిడికి పాపం. నీకు అర్థమైందా? కొన్ని జాగ్రత్తలు, కొన్ని మనం చేయకూడదు, కొన్ని మనం చేయలేం. ఏమండి, అందరితో తిరగొచ్చు కదా, అందరితో సహవాసం చేయొచ్చు కదండి, ఆడు వీడేంటి అందరితో చేయొచ్చు కదా. సారీ, మనం చేయలేం. తప్ప అండి? తప్పు కాదు, ఇక్కడ తప్పు కాదు మ్యాటర్. అసలు నీకు పడదు, నీకు సెట్ అవ్వదు. అది క్రైస్తవులు అందరూ చాలా తప్పు అనుకుంటారు. ఏ తప్పు అని. ఈరోజు నేను 2 నిమిషాల్లో ఏ తప్పు పాపం తేల్చేస్తా చూడండి. చాలా జాగ్రత్తగా అండి. క్రైస్తవుడికి ఇక తప్పు పాపం అని అంత పెట్టుకోకర్లా. పాపం, ఇది పాపం, అది పాపం అని. ఎందుకంటే ఒక మనిషి తన పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళడు, అలాగే ఒక మనిషి తన మంచితనాన్ని బట్టి పరలోకం వెళ్ళడు. వెళ్ళేది కేవలం యేసయ్యని అంగీకరించాడు కాబట్టి వెళ్తాడు పరలోకం, యేసయ్యని అంగీకరించలేదు కాబట్టి నరకానికి వెళ్తాడు. అలాగే మనకి తప్పులు పాప ఏమంటే అది పాపమా అని చాలా క్రైస్తవుల ప్రశ్నలు ఉన్నాయి. అది చూస్తే పాపమా, ఇది తింటే పాపమా, అది తింటే ఏది పాపం కాదు, నథింగ్. ఎందుకంటే పౌలు భక్తుడు అంటాడు, అన్నీ చేయటానికి నాకు స్వాతంత్రము కలదు అన్నాడా? అన్నీ అంటే దాంట్లో తప్పుడు పనులు ఉన్నాయా? వెరీ గుడ్, స్మార్ట్ పీపుల్. అన్నీ అన్నాడంటే దాంట్లో మంచే కాదు, మంచి గురించి అయితే ఆయన చెప్పక్కర్లా, దాంట్లో చెడుగా ఉన్నాయి కదా. అంటే నాకు అన్నీ చేయడానికి స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కాదు అంటాడు. తర్వాత అన్నీ నేను చేయొచ్చు, కానీ దేనికి నేను బానిస అవ్వకూడదు అంటాడు. అంటే నేనేం చెప్తాను అంటే, ఈ మాటతోనే తేల్చేశాను ఏంటంటే, అయ్యా సినిమాలు చూడొచ్చా? పాపమా? కాదు. సీరియల్ చూడతా? కాదు. తాగొచ్చా? ఆహా. గుట్కా తినొచ్చా? తినను. అన్నీ. ఏటోడు తిట్టొచ్చా? కోపం వస్తే తిట్టచ్చు. అన్ని స్వాతంత్రం కలదు నీకు అన్ని స్వాతంత్రం కలదు చేయటానికి. అక్కడ దాకే అనొద్దు, తర్వాత వినాలా. అవి చేయదగినవి కాదు. ఈ స్త్రీ ఉంది, కూల్ డ్రింక్ తినడం పాపం ఏమన్నా ఆమెకి? కాదు, ఆమెకు సెట్ అవ్వదు అది. అలాగే దేవుడి బిడ్డలైన మనకి అన్నీ చేయొచ్చు, కానీ అన్నీ మనకు సెట్ అవ్వవు. మెయిన్ మాట, సినిమాలు చూడొచ్చా? ఇది చాలా టాక్ ఆఫ్ ద టౌన్. నేను చూడొచ్చని చెప్తున్నాను. ఎవడేం అంటాడో నాకు తెలియదు, కానీ నువ్వు వార్తలే చూస్తున్నావు, సినిమాలు చూస్తే ఏంది? కానీ అయ్యగారు మీరు చూస్తారా? నేను చూడను. ఎందుకు అది చెప్తా. దేవుడు నన్ను తిట్టేస్తాడు, కుట్టేస్తాడో కాదు. ఎందుకంటే నేను ఒక 3 గంటలు సినిమా చూస్తే ఆ సినిమా 3 గంటలు ఆనందిస్తా. ఆ 3 గంటలు సినిమా లోపలికి వెళ్తాయి. దాన్ని తీసుకోవడానికి నాకు 4 రోజులు పడుతుంది. అందుకు చూడండి. హలో, అందుకు చూడను.
పాపమండి సినిమా చూస్తా. నాకు మరి పాపమని దాన్ని పాపం అంటారే. సీరియల్ చూడటం పాపం, ఏదంటే సినిమా చూడటం పాపం అంటారు. నేనంటాను, ఒరే నువ్వు కొన్ని దేవుడు చెప్పినే చేయవు, మరి దాన్ని ఏమంటావురా? బైబిల్ చదవు, ప్రార్థన చేసుకోవు, దాన్ని మహాపాపం అనాలి. ఇదేంద్రా? అందుకనే అంటున్నాను, అన్నీ చేయదగడానికి నీకు హక్కు ఉంది, కానీ అన్నీ చేయదగినవి కాదు. అందరితో తిరగడానికి హక్కు ఉంది, కానీ అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ నేను దేని చేతను లోపరచు. ఇది ఒక్కడు గుర్తు పెట్టుకోండి అయ్యా. ఇక ఏది పాపం మీకే అర్థమైపోద్ది. దేవతతో కూడా చెప్పక్కర్లా. ఇది తప్ప అయ్యగారు, అది తప్ప, ఇది తప్ప, ఎందుకు ఇది? అందుకనే నువ్వు సహవాసం చేయాలంటే కొన్ని త్యాగము చేయాల్సిందే. ఊరిని ఫ్రీగా అయితే రాదు. రక్షణ ఫ్రీగా వస్తుంది, కానీ దేవుడితో సంబంధం, సహవాసం. అందుకని దేవుడి దగ్గర నుంచి కోరుకునేది అంటే, దేవా నువ్వు నాకు ఇచ్చిన పరిచర్య కన్నా నాకు నీతో ఇంటిమసీ కావాలి, నీతో ఒక చనువు కావాలి ప్రభా. భార్య భర్తలకి ఎంత చనువు ఉంటుందో అంత చనువు నీ దగ్గర కావాలి ప్రభా. వాళ్ళు ఏకమవుతారే, పెళ్ళి ఏకమయ్యే సందర్భం ఎవ్వరు చూడరు. అలాగే దేవా, నేను నీతో ఏకమైనప్పుడు నేను తొల్లొచ్చు, ఆడొచ్చు, పాడొచ్చు, ఏడవచ్చు, పడుకోవచ్చు, నా ఇష్టం ప్రభా. నీతో నేను అలా గడపాలనుకున్నా, అది ఎవడో చూడపోవచ్చు, కానీ నీతో గడిపి ఆ లాభం, ఆ ప్రతిఫలం నువ్వు జనాలకు చూపిస్తావు ప్రభా. హల్లెలూయా. సీక్రెట్లో చేసింది దేవుడు జనాల్లో చూపిస్తాడు. అది నేను కొందరు జీవితంలో చూసా. అట్లాగా మనం అనుకుంటాం, కొందరు అబ్బా వాళ్ళు ఎలా నడుస్తారండి అలాగా అని. అది అందుకే నేను అంటున్నాను, రక్షణ ఫ్రీ, సహవాసం ఉచితం కాదు. దానికి కష్టపడాలి, నీ కొంచెం త్యాగాలు చేయాలి, కొన్ని నువ్వు చేయకూడదు. ఎలా అయితే గర్భవతి అయిన స్త్రీ, అది అందరికీ కూల్ డ్రింక్ తాగడం అందరికీ ఓకే, కానీ తనకి సెట్ అవ్వదు. నువ్వు కనుక దేవుడితో సహవాసం చేయాలి, దేవుడితో దగ్గరగా ఉండాలి అన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. దేవుడితో ఇంటిమసీ కావాలి, దేవుడితో పరిచయం కావాలి, దేవుడితో సహవాసం కావాలి, దేవుడితో అలా చక్కగా అన్యోన్యంగా ఉండాలి, ఇంకా దేవుడికి దగ్గర అవ్వాలి అంటే త్యాగం తప్పదు. కొన్ని చంపుకోవాలి, కొన్ని వదిలేయాలి, కొన్ని పక్కన పెట్టాలి, కొంత నువ్వు దేవుడితో ఏకంగా గడపాలి. ఎవరు చూడలేదు. ఎందుకంటే చాలా మందికి ఆరాటం ఏంటి తెలుసా? వాళ్ళు ప్రార్థన చేస్తే అందరూ చూడాలని ఆశ, మెచ్చుకుంటారు. పరిశుద్ధ శాస్త్రం చేసిన పని అదే. అన్ని చోట్ల ప్రార్థన చేస్తారు వాళ్ళు, అంటే అందరూ చూస్తారు, గొప్పగా ప్రార్థన చేస్తారండి, చాలా గొప్పగా ప్రార్థన చేస్తారండి. కళ్ళు మూసుకోండి.